అదే సిస్టర్. సేవ అంటేనే అది. క్రైస్తవత్వం అంటేనే అది. క్రైస్తత్వం అంటే కూడబెట్టుకోవటం కాదు, ఖర్చు అయిపోవటం అన్నమాట. కొవ్వొత్తు, క్యాండిల్, అది కరిగిపోతేనే వెలుగు వస్తుంది. ఒక నిజమైన శిష్యుడు, నిజమైన క్రైస్తవుడు, నిజమైన దైవజనుడు, నిజమైన గురువు ఏమవుతాడంటే ఆయన కరిగిపోతూనే ఉంటాడు. అప్పుడే ఆయన లోపలికి వెళ్ళి వెలుగు వస్తుంది. తుప్పు పట్టిపోవుట కంటే కరిగిపోవట మేలు అని ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పిండు. మనం సేవలో వచ్చినాము అని అంటే మనకి పైసలు వస్తాయి, మనకి ఇల్లు వస్తుంది, మనకు మంచి పేరు వస్తుంది. ఇవన్నీ మర్చిపోవాలి. ఇవన్నీ రావు మనకి. నిజంగా సేవ చేసేటోళ్ళకి, వాళ్ళని వీళ్ళని మోసం చేసి దబాయించిన వాళ్ళకి అవి వస్తాయి. కానీ దేవుడు మనల్ని పొగుడుతాడు. పరలోకంలో వస్తుంది. పరలోకపు సైన్యం మన గురించి గుర్తుపడుతుంది. అది రియల్ పేరు ప్రఖ్యాతలు అక్కడ వస్తాయి. మనం సేవలో వచ్చినప్పుడు పేరు ప్రఖ్యాతల కోసం మనం రాలేదు, డబ్బు సంపాదించుకోనికి రాలేదు. యేసుప్రభువే చెప్పిండు, నేను పరిచర్య చేయనీకి వచ్చినా కానీ పరిచర్య చేపించుకోనికి రాలేదు, పాపుల్నే విలువనికి వచ్చినా కానీ పరిశుద్ధులే కాదు అంటాడు. లోకంలో అంతా పాపులు ఉన్నారు. మనం ప్రేమించాలి. మనం ఒకటే ఆలోచించాలి, నేను చనిపోతే నా మరణం ఒక ప్రసంగం అవ్వాలి. నేను చనిపోయినప్పుడు ఒక 10 మంది నాకు రావాలి, నన్ను ఎత్తుకుపోవాలి, నన్ను గుర్తు చేసుకోవాలి, నన్ను చూసి బాధపడాలి. అంతే. ఆ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి. మీరు రియల్గా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యకు కావాల్సిన డబ్బు దేవుడే ఇస్తాడు. ఆ పరిచర్యకు కావాల్సిన మనుషుల్ని దేవుడే ఇస్తాడు. దేవుడే నడిపించుకుంటాడు. దేవుడే జీతం ఇస్తాడు. అంతే. అదే రియల్ పరిచారకుడు, రియల్ సేవకుడి యొక్క మైండ్ సెట్ అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి అది అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. సమాజం ఇంకా భయంకరంగా మారుతుంది. బైబిల్లో చెప్పిండు, ప్రేమ చల్లారిపోతుంది, అసలు ఉండనే ఉండదు, ఇంకా భయంకరంగా ఉంటుంది. అప్పుడు అలాంటి వ్యక్తులను మనం చూసి బాధపడద్దు, డిప్రెషన్ అవ్వద్దు. ఓహో సరే, వీళ్ళ లోపల దేవుని ప్రేమ లేదు అనుకొని మనం ముందుకు వెళ్ళిపోనికి ప్రయత్నం చేయాలి. నేను ఒకప్పుడు పెళ్లి కాకముందు కొంతమందికి 10th క్లాస్ ట్యూషన్ చెప్పినాను. పొద్దున్న 3 గంటలకు లేచి 5 గంటల వరకు నడుచుకుంటూ వచ్చి 5 గంటల నుంచి 7 గంటల వరకు వాళ్ళకి ట్యూషన్ చెప్పి మళ్ళీ 9 గంటల వరకు ఇంటికి వచ్చి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళకేమో చదువు రాదు, ఎట్లైనా చదివిపియాలా, 10వ తరగతి పాస్ చేపియాలా అని స్టార్టింగ్లోకి వెళ్ళి అసలు వాళ్ళు స్కూల్కే పోలేదు. కొంచెం కొంచెం ఆయిలు ఏబిసిడి వస్తే అంతే. వాళ్ళకంతా చేసుకుంటూ వస్తే నా ఆరోగ్యం పాడైంది. 2-3 గంటలే వండుకుంటున్నాను నేను. అరే నేను ఎట్లైనా చేయాలని చెప్పి నేను అంతా ఉంటే వాళ్ళు నా ముఖం మీద ఉమ్మిరు, తూని బతుకు అన్నారు. నన్ను బదలాం చేసేసారు. అప్పుడు నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయాను. అరే ఏంది వీళ్ళు ఇట్లా అన్నారు. కొంచెం మైండ్ అంతా పిచ్చోడిని అయిపోయినా నేను. అద్దంలో చూసుకుంటూ నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, బస్సులో వెళ్తూ కూడా నాతో ఏదో మాట్లాడుకున్నా, మైకంలో వెళ్ళిపోయినా. చాలామంది నన్ను చూసి నవ్వుకున్నారు. అట్లా అట్లా చాలా గుండెకి చాలా పెద్ద దెబ్బ తాకింది లైఫ్లో. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ దెబ్బ నాకు. ఇక అంతకంటే పెద్ద దెబ్బ తాకదు. ఎందుకంటే నేను యాక్టివ్ అర్థమైపోయింది నాకు మనుషులు ఇట్లా ఉంటారు అని. అది అవ్వటానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో దేవుని చిత్తం, మనుషులు ఈ విధంగా ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని దేవుడు నాకు నేర్పించాడు. రెండోది సైతాన్ అటాక్. మూడోది ఏంటంటే నన్ను అర్థం చేసుకునే మనుషులు కాదు వాళ్ళు, నన్ను అందుకోలేదు వాళ్ళు. ఈ 3 ఉండటం వల్ల ఏమైపోయిందంటే అయ్యో వీళ్ళు ఇట్లున్నారు కదా. అప్పుడు ఇక లేడీస్ని చూస్తేనే భయం వేసేది నాకు. అరే వీళ్ళేంది ఇట్లున్నారు అని చెప్పి. తర్వాత దేవుడు నన్ను ప్రేమించి మళ్ళీ సేవ చూపించి ఇంకెక్కువ సేవ జరిగింది. ఇక చనిపోయే మూమెంట్లో వెళ్ళిపోయాను నేను. ఇక చచ్చిపోవాలి, ఇంకా వాళ్ళే నన్ను వదిలేసారు, ఇంకా నేను ఎందుకు, వాళ్ళే నా ప్రపంచం అనుకున్నా, వాళ్ళే అంత అనుకుని ఇక వాళ్ళే నన్ను పట్టించుకుంటలేరు. అప్పుడు మా అమ్మ గుర్తొస్తలే, మా నాన్న గుర్తొస్తలేడు, సంఘస్థులు గుర్తొస్తే ఎవ్వరు గుర్తొస్తలేరు. వాళ్ళు నాకు అట్లా అన్నారు కదా, నేను ఇంత చేసినా కదా, నేను ఇంత పోయినా కదా. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు కూడా అడగలేదు. ఫ్రీగా పొద్దున 3 గంటలకు లేచి నడుచుకుంటా వచ్చి 10-15 కిలోమీటర్లు నడవాలి.
వచ్చి చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి పక్కనే ఉండేటోళ్ళు వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో. తర్వాత అరే బైబిల్ చదివిన తర్వాత ఇది కాదు అని మార్చుకున్న మనుషులు ఇట్లుంటారని అర్థమైంది. మొన్న కూడా ఊరికి వచ్చినప్పుడు, ఆంధ్రాకి వచ్చినప్పుడు వాళ్ళ ఊరికి వెళ్దామని అనుకుని నేను అక్కడ వెళ్తున్నాను. 8-9 సంవత్సరాలు అయిపోయింది సిట్యువేషన్ జరిగి. ఆ ఊర్ల పేర్లు కూడా మర్చిపోయినా. తర్వాత గుర్తు చేసుకున్నా. నా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఊర్ల పేరు చేసుకొని అక్కడ ఆటోకి పోతుంటే దేవుడు నాకు అనుమతి ఇస్తలేడు, నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. అంతకుముందే చెప్పి నువ్వు వెళ్ళకు, వాళ్ళని వదిలే అని చెప్పి. అయ్యో మనం వాళ్ళని పట్టుకోకపోతే ఇంకెవరు పట్టుకుంటారు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే కదా దేవుడు నాకు అప్పచెప్పిండు. ఇట్లా ఈ మైండ్ సెట్లో ఉండే నేను. కానీ దేవుడు వద్దు వద్దు. మళ్ళీ ఆడ వెళ్తుంటే కూడా నాకు భయం అవుతుంది, వద్దు వద్దు ఆపేస్తున్నాడు. ఏదో తెలియని ఏదో ఆగిపోతున్నాను నేను. ఇంకా లాస్ట్కి ఏం చేసిన అంటే అమ్మో ఆడపోతే ఇంకేదో అయ్యేటట్టు ఉందని చక్కగా హైదరాబాద్కి వచ్చేసిన అనమాట. అట్లా ఎన్నో ఉంటాయి మనకు నేర్చుకునేటివి. దేవుడు అవన్నీ నేర్పిస్తూ ఉంటాడు. మనం అదే చచ్చిపోతే నలుగురు రావాలి. కొంతమందికి ఎట్లుంటుందంటే అభాగ్యులకి, వాళ్ళకి అంత జ్ఞానం లేదు. మనం ఎందుకు పోవాలా వాళ్ళ ఇంటికి, మనం ఎందుకు పైసలు ఖర్చు పెట్టాలా, మనకేమొస్తుంది, మనకేమైనా వస్తుందా అని అనుకుంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు చచ్చిపోతే కూడా ఎవరు పోరు వాళ్ళ ఇంటికి. మనం ఒకరి ఇంటికి పోతేనే మన ఇంటికి ఎవడన్నా వస్తాడు. మనం ఒకరికి ఫోన్ చేస్తేనే మనకు ఎవడన్నా ఫోన్ చేస్తాడు. మనం ఖర్చు పెడితేనే అవతల వ్యక్తి ఖర్చు పెడతాడు. మనం ఏం చేయకుండా ఎవడు చేయడు. కొంతమంది ఎట్లుంటుందంటే ఏం చేయకూడదు, నాది ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు, నేను ఎక్కడ పోకూడదు, కానీ నా దగ్గర అందరు రావాలా, నేను చెప్పింది వినా. ఎట్లయితుంది? మనం సేవకు వచ్చినాం కాబట్టి మనం ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవాలి. తక్కింది దేవుడు ఫలితం ఇస్తాడు. ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. పబ్లిక్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తలేమని అర్థం. దేవుని దగ్గర ఎక్స్పెక్ట్ చేసేవాడు పబ్లిక్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడు. అది మనం అర్థం చేసుకోవాలి. అది నిజమైన దేవుని బిడ్డ యొక్క లక్షణం. అది దేవుడు అందుకోసం మనల్ని పిలిచిండు. యేసుప్రభు బాగా నమ్మాడు పేతుర్ని. యేసుప్రభు శిష్యుల్లో 3 బాగా ప్రేమిస్తుండు. అందులో పేతురు ఫస్ట్. యేసుప్రభు ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఆయన గుండె బద్దలు అయిపోయింది, ఆయనను సగంగా నరికినట్టే ఇక. కానీ యేసుప్రభు పేతుర్ని క్షమించిండు. పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అన్నాడు. సంఘం అప్పచెప్పిండు. నీ ద్వారానే నన్ను సంఘం కడతా అన్నాడు. అది దేవుని యొక్క ప్రేమ. మనం ఎట్లా ఉన్నా కానీ అర్థం చేసుకొని ఓహో వీళ్ళు ఇట్లనా, వీళ్ళలో దేవుని ప్రేమ లేదు, దేవుని ఫలం లేదు అని అర్థం చేసుకొని మనం చేసేది ఆపద్దు. మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. సైతాన్ అట్లనే చేస్తుంది. అగో వాళ్ళకి అట్లా చేసిర్రు, అగో వాళ్ళకి ఇట్లా అన్నారు, మరి నువ్వెందుకు పోతున్నావు, నీకు అవసరమా, ఇట్లా ఎన్నో చెప్తారు. సైతాన్ చెప్తారు, అవన్నీ వినదు. నాకు సైతాన్ అట్లా ఎన్నో చెప్పింది. నీకు అవసరమా, వాళ్ళు అట్లా చేసారు కదా, ఏది జరిగినా వీళ్ళు నేను గుర్తు చేస్తుంది సైతాన్. అవన్నీ నేను లైట్ తీసుకుంటాను. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోనికి ప్రయత్నం చేయాలి. మంచి సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీకు మానసికంగా ఒత్తిడి ఉంది, నాకు ఇది ఉంది, ఇది మైండ్లోకి వెళ్ళిపోతలేదు, ఈ బాధ ఉంది, నేను ఏం చేయాలి, అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అడగండి. థ్యాంక్ యూ. ఈ డౌట్ మధ్యాహ్నం కూడా అడిగానండి. ఏదో వీడియో పెడతా అన్నారు కానీ నేను బావగారు అయితేనే వస్తువులు బొట్టు పెట్టుకొని నేను టార్చర్ పెడుతున్నారని తిడుతున్నారు. నాకు అసలు అలా పెట్టుకుంటుంటే అసలు ఉండలేకపోతున్నానండి. బాబు మొత్తం ఏదో కూలిపోయానన్నట్టుగా అనిపిస్తుందండి. కొంచెం ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదని కొంచెం చెప్పండి. మంచి డౌట్ అడిగారు సిస్టర్. అప్పుడు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తా. అప్పుడు ఎందుకు చెప్పలే అంటే వేరే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పినప్పుడు వాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు, అందుకే అప్పుడు చెప్పలే, వీడియో పంపిస్తా అని చెప్పిన. ఇప్పుడు లేరు వాళ్ళు రారు ఇప్పుడు, కానీ ఇప్పుడు చెప్తా. అయితే మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సేవ చేసేటోళ్ళు బంగారము, వెండి, విలువైన వస్త్రాలు ఇవి పెట్టుకోకూడదు. యాజ్ ఎ క్రిస్టియన్గా లేడీస్ పెట్టుకోకూడదు. ప్రభువుని నమ్మిన అవి హిందూ పద్ధతులు. హిందూ దేవుళ్ళు దేవతలను మీరు చూడండి, వాళ్ళంతా అదే అలంకారంతో ఉంటారు.
అది పెట్టుకుంటే మనము విగ్రహారాధన చేసినట్టే, అకార్డింగ్ టు బైబుల్ పరంగా మనం పచ్చిగా మాట్లాడాలంటే. అందుకే ఇట్లాంటి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కొంతమందికి గుండె ఆగిపోతుంది అనమాట. అరే అవునా, కానీ అది నిజం, అది బైబిల్లో ఉంది. అది యాకోబు భక్తుడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఈయన కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అన్నీ తీసి ఒక వృక్షం కాడ పెట్టేసి వెళ్ళిపోయాడు నార్మల్గా. తిమోతి పత్రికల్లో, పేతురు పత్రికల్లో కూడా చెప్పిర్రు ఇవన్నీ వేసుకోవద్దు. ఎవరు వేసుకోకూడదు? ప్రభు నమ్మిన వాళ్ళు వేసుకోవద్దు. పోనీ వేసుకున్నా దేవుడు చెప్తే ఇక తీసేస్తాము. నేను చెప్తా మీకు ఎందుకు ఇట్లా ఇవి అనిపిస్తున్నాయి, ఏంది అసలు మీ కండిషన్ ఇది, ఇవన్నీ చెప్తా. అయితే సేవ చేసేటోళ్ళు మాత్రం అస్సలు వేసుకోవద్దు, అస్సలు. చాలా తప్పది. బంగారం వెండి అది ఎందుకు వేసుకుంటారో కూడా వాళ్ళకి తెలియదు. చెప్పాలి అని అంటే అసలు లేడీస్ ఎందుకు బంగారము వస్తువులన్నీ ఎందుకు పెట్టుకుంటారు, ఎక్కువ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు, పురుషులు ఎందుకు తక్కువ పెట్టుకుంటారు అంటే, అప్పటి కాలంలో ఒక పురుషుడు స్త్రీ, పురుషుడికి చాలా బలం ఉంటుంది, స్త్రీకి బలం తక్కువ ఉంటుంది. అప్పటి కాలంలో ఉన్న పూర్వీకులు ఏం చేసినారు అంటే, ఇవన్నీ ఆక్యుపంచర్ పాయింట్స్ అనమాట. ఈ చెవు కుట్టియటం, ముక్కు కుట్టియటము, దాని తర్వాత వడ్డానం వేయటము, కాళ్ళకి గొలుసులు వేయటము, ఇవన్నీ కూడా ఆక్యుపంచర్ పాయింట్స్. దాంట్లో ఆక్యుపంచర్ ఉంది, దాంట్లో సైన్స్ ఉందన్నమాట. అయితే స్త్రీలకి బలం ఉండాలి, ఎనర్జీ వాళ్ళ లోపల కూడా ఉత్పత్తి అవ్వాలి అని చెప్పి ఈ చెవులకు కుట్టియటము, తర్వాత ఈ ఎక్కువ ఆభరణాలు వేస్తూ ఉంటారు. హిందూ సమాజం దీని గురించి ఎక్కువ ప్రచారం చేస్తుంది. ఒక స్త్రీ ఆమె పెద్ద మనిషి అయినప్పుడు 13-14 సంవత్సరాలు అవుతాడు. అయిన తర్వాత శివుని దగ్గర తీసుకుపోయి బొట్టు పెడతారు ఒక అమ్మాయికి, అకార్డింగ్ టు హిందూ సమాజం ప్రకారం. ఆ బొట్టు ఎందుకు పెడతారంటే, అది శివుని దగ్గరికి ఎందుకు వస్తారంటే, శివుడు లయకరుడు, అన్నీ లయం చేయగలుగుతాడు. అందుకే శివునికి ఎక్కువ గుడులు ఉంటాయి, బ్రహ్మకి తక్కువ గుడులు ఉంటాయి. ప్రపంచం మొత్తంలో 5 గుడులు ఏమో ఉన్నట్టుంది. ఆయన సృష్టించేవాడు. విష్ణు స్వామి గారు ఆయన పాలించేవాడు. నాశనం చేసేవాడు శివుడు, కాబట్టి ఎక్కువ శివునికే ఉంటాయి. అందుకే అప్పట్లో ఉన్న మన పూర్వీకులు హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే బొట్టు పెడతారు అమ్మాయికి, మంచి భర్త దొరకాలి ఈమెకి. తర్వాత పెళ్లి చేస్తారు. ఇక్కడ నుదుటి మీద తిలకం వేస్తూ ఉంటారు, అది పెట్టుకోవాలా ఈమెకు పెళ్ళి అయింది అని. భర్త చనిపోతే ఆ బొట్టు తీసేస్తారు. అది ఆ బొట్టు పెట్టుకునే సాంప్రదాయం అదనమాట. అట్లా హిందూ పద్ధతుల్లో ఉన్న ఈ బంగారం వెండి ఇవన్నీ కూడా అట్లనే వచ్చినాయి. హెజ్కేల్ గ్రంథంలో ఏమని చెప్పిండంటే, తీర్పు దినం రోజు నీ బంగారం నేను రక్షించదు అని చెప్పిండు. ఇదంతా కూడా విగ్రహారాధన కిందికి వస్తుంది. మనం మామూలుగా చూసి ఇప్పుడు మీరు మంచిగా చైన్లు, కళ్ళకి ఇవి, చెవులకి ఇవన్నీ పెట్టుకోండి, కాటిక పెట్టుకోండి, మీ ఫోటో తీయండి, మంచి ఫోటో తీసుకోండి, హిందూ దేవుళ్ళు దేవతల ఫోటో చూడండి, సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతారు. అది హిందూ సాంప్రదాయం అది. ఇక అవన్నీ చెప్తే మన వాళ్ళు రక్షణలోనికి రారు అని చెప్పి నాలాంటి వాడు చెప్పాడనమాట. ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగినావు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేను దాటిపోతుండే, నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాలి. ఈవెన్ దో పెళ్ళైన తర్వాత కాళ్ళకు మెట్టలు పెడతారు, సిల్వర్తో ఏదో ఇంకేదో పెడతారు. అది కాళ్ళకు బొటన వేలుకు పెట్టారు మెట్టలు, దాని పక్కనున్న వేలకు పెడతారు. ఆ పక్కనున్న వేలు నుంచి గర్భసంచికి ఒక నరం ఉంటుంది అన్నమాట. వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ మెట్టలు పెట్టినప్పుడు గర్భసంచికి తర్వాత కాళ్ళకి మంచి గర్భసంచి స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లలు పుట్టితే మంచిగా పుడతారు, తొందరగా పిల్లలు పుడతారని అప్పటి కాలంలో మెట్టలు పెడతారు అన్నమాట. చాలామందికి తెలియదు హిందువులకి. మెట్టలు ఎందుకు పెడతారంటే ఆమెకు పెళ్ళయింది అందరికీ తెలియాలని చెప్పి పెట్టినామని అంటారు. అది కాదు, ఆడ ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ ఉంటుంది. ఈవెన్ దో పసుపు రాసేటప్పుడు కూడా అది యాంటీబయాటిక్. అది పసుపు కాళ్ళకి రాస్తారు, ఫస్ట్ కాళ్ళకి రాస్తారు. కాళ్ళకి రాయటానికి కారణం ఏంటంటే, ఏ రోగమైనా ఫస్ట్ కాళ్ళ ద్వారానే వస్తుంది.
అందుకే కాళ్ళు కడుక్కో అంటారు. ఆ కాళ్ళ ద్వారా బాడీకి రోగం రావద్దు అని చెప్పి పసుపు పెడతా ఉంటారు. ఇది ఇండియన్ కల్చర్, ఇది హిందూ సాంప్రదాయం. ఇది ఒక రకంగా చూస్తే బైబుల్ సాంప్రదాయం కాదు, అవసరం లేదు. నువ్వు కాళ్ళకి మెట్టలు పెట్టినా కానీ నీకు మంచి పిల్లలే పుడతారు. శ్వేత సిస్టర్ మెట్టలు పెట్టలేదు కానీ పిల్లలు పుట్టిరు, మంచిగానే ఉన్నారు. పెళ్ళైనప్పుడు పెట్టిర్రు, తర్వాత నేను తీపిచ్చేసినాను. నాకు తెలుసు కదా సబ్జెక్ట్. అయితే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో సేవ చేసేవాళ్ళు ఇవి పెట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే నువ్వు సేవ చేస్తూ ఉన్నావు, నువ్వు ఒక విగ్రహార్థన చేసి నువ్వు సంఘం కడుతున్నావు. అది చాలా తప్పది. అది సంఘం నిలబడదు. అది ఆత్మలు రక్షింపబడతారు కానీ నిలబడరు, వెళ్ళిపోతారు, ఎటు నుంచి ఎటో పోతారు. సరే, ఇప్పుడు ఇదంతా మనం ఆలోచిస్తే మీకెందుకు పెట్టుకోవాలనిపిస్తలేదు? మీ ఆత్మ ఫుల్ డెవలప్మెంట్ అయింది, అందుకే అవి ఇష్టం అనిపించదు మీకు. అదే కాదు, మీకు వాచ్ కూడా పెట్టుకోబుద్ది కాదు. వాచ్ పెట్టుకుంటే దురద అవుతుంటుంది, ఇవి నాకు అవసరమా? కాస్ట్లీ బట్టలు వేసుకోబుద్ది కూడా కాదు. సింపుల్గా ఉండాలి, సింపుల్గా ఏదైనా కాటన్ డ్రెస్ లేకపోతే మామూలుగా లూజ్ ఇట్లా ఉండాలని ఉంటుంది. లోపల ఆత్మ బాగా డెవలప్మెంట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏం చేస్తూ ఉంటుంది అంటే మీతో యుద్ధం చేస్తూ ఉంటుంది. మీ ఆయన ఏమో, బావగారేమో అవన్నీ వేసుకోవాలని చెప్తారు. ఆయన హిందూ కదా, హిందూ సాంప్రదాయంలో ఉండాలి. కాబట్టి మీరు ఆయనతో యుద్ధం చేయాలి. మీరు చెప్పేసేయాలి, లేదు నాకు ఇష్టం లేదు. రెండే అన్నమాట, నాకు ఇష్టం లేవు, నేను ఇది పెట్టుకోను, నాకు పెట్టుకోబుద్ధి కావట్లేదు, అంతే. ఆయన ఏమైనా అనుకోని, నువ్వు పెట్టుకుంటలేవా అని చెప్పి ఆయన నీకు విడాకులు ఇవ్వడు, నేను వదిలే ఆయన వెళ్ళిపోడు. నీ మనసుకు ఏదైతే చెప్పుతుందో అది చెప్పేసి, నేను ఇది పెట్టుకోలేను, నా వల్ల కాదు, నాకు అంత దురద వస్తుంది, లేకపోతే నాకు ఎట్లనో ఉంటుంది, నువ్వు ఏమైనా అనుకో. దేవుడు ఆయనతో కూడా ఒకరోజు మాట్లాడి ఆయన సైలెంట్ అయిపోతాడు, అంతే. దాని ప్రకారం మనం ఏంటంటే మనం ఫస్ట్ క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి. కొంతమంది ఏంటంటే సమర్పణ అని చెప్పి అంతా తీసేస్తారు, భర్తను ప్రేమించరు, ఓన్లీ ప్రేయర్ సేవ అని పోతారు. ఇల్లు సాఫ్ చేయరు, గంటల తడబడి ఫోన్లలో మాట్లాడతారు, ఇల్లు అట్లనే ఉంటుంది, పిల్లలు అట్లనే ఉంటారు, ఏందేందో ఉంటుంది, మళ్ళీ సేవ అంటారు, ఎటేటో పోతుంది, అది కూడా పని చేయదు. ఇది విషయం అనమాట. మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా అంటే మీ ఆత్మ బాగా డెవలప్మెంట్ అయిపోయింది. కాబట్టి మీ ఆత్మ మీకు చెప్తుంది, అది మీరు వినండి. మీరు చెప్పేసేయండి, పెద్దగా ఏం కాదు. ఆయన ఏమైనా అనుకోండి, మహా అంటే 2 రోజులు కొడతాడు, 100 రోజులు ఇంట్లోకి వెళ్ళిపోతాడు, 101 రోజు మళ్ళీ వచ్చేస్తాడు, అంతకుమించి ఏం చేయలేడు. అదొకటి అర్థం చేసుకోవాలా. రెండోది ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నాకంటే ఎక్కువ తల్లినైనను, తండ్రినైనను, భర్త అయినను నాకు పాత్రుడు కాదు. హీ విల్ నాట్ ఫిట్ ఫర్ మై మినిస్ట్రీ. ఆయన నాకు నా రాజ్యానికి ఆయన ఫిట్ కాడు అన్నాడు. మీరు నిజంగా దేవుని పరిచర్యనే చేయాలనుకుంటున్నారంటే వీరందరికంటే కూడా మీరు ప్రభువునే ప్రేమించాలి. చెప్పేసారు, నేను పెట్టుకోలేను, నా వల్ల కాదు, నాకు ఎట్లనో ఉంది, నాకు ఏదో అనీజీగా ఉంది. మా అమ్మగారు ఉన్నారు, మాది మహారాష్ట్ర ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నమాట. గాజులు, తర్వాత మొత్తం బొట్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మీరు చేసే పూజల కంటే ఎక్కువ చేస్తారు మా వాళ్ళు. వన్స్ మా అమ్మకు కూడా బంగారం ఉంటుండే, చెవులకు పెట్టి అదంతా ఉండే. ఆమె కూడా పిచ్చి ఉంటుండే, లిప్స్టిక్ లేకుండా ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేది కాదు, స్కూల్ టీచర్గా ఉంటే కూడా. వన్స్ ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ ఆమె మీదకి వచ్చిందో ఆమెకి చెవులు, తర్వాత ఈ చెస్ట్ దగ్గర అంతా కూడా దురద రావటం స్టార్ట్ అయింది. బాగా దురద వస్తుంది ఆమె. ఇంకా ఆమె సేవలు వచ్చేస్తుంది ఒక నెల 2 నెలల్లో. అప్పుడు చెప్తే ఏమైందంటే, మాకు తెలిసిన వాళ్ళకి అడిగితే మీకు దేవుడు అది వేయద్దు అంటుండే, తీసేయంటే అప్పుడు తీసేసింది అంతే. ఇక అప్పుడు తీసేసింది, ఇక మళ్ళీ ఆమె వేయలే. ఇక దాదాపు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది ఆమె తీసేసింది. దాని మీద ఆమెకు మనసు ఇరిగిపోయింది, ఆమె వేసుకోలేదు, ఇంకా అయిపోయింది. అట్లా దేవుడు కొంతమందిని కోరుకుంటాడు. కొంతమంది అన్నీ వేసుకొని చేస్తారు, వాళ్ళు వాక్యం బాగా చెప్తారు, మంచి సేవ జరుగుతుంది, సంఘం కడతారు.
కానీ కొంతమందిని దేవుని ఒక ఆత్మని వేసుకోవద్దని చెప్తుంది. అంటే మీరు ప్రత్యేకం కాబట్టి అది వేసుకోవద్దని చెప్తుంది. మీ దగ్గర గొప్ప పరిచర్య జరుగుతుంది, అనేకుల్లో మీరు ఆదర్శంగా ఉంటారు. మీ మనసుని బట్టి దేవుని ఒక ఆత్మ మీకు అట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది. అదేంటి బ్రదర్ మళ్ళీ వాళ్ళు వేసుకుంటున్నారు నేను ఎందుకు వేసుకుంటాను అంటే, అదే వాళ్ళకి దేవుడు కొన్ని నచ్చలేవు, దేవుడు మనని బాగా నచ్చిండు, అందుకే మనకు వేయొద్దు అంటున్నాడు. యాక్చువల్గా మనం బైబిల్ ప్రకారం అది వేయొద్దు. కొంతమందికి దాని మీద క్రిస్టియన్స్కి చాలా పిచ్చి ఉంటుంది అన్నమాట. బంగారము, వెండి, ఇవన్నీ బాగా బైబిల్ చదివినోడు, అంతస్తు ప్రార్థన అంతస్తుకి వచ్చినోడు పెద్దగా వేసుకోడు. నేను చెప్పేవి కొంతమంది విమర్శిస్తారే, అట్లేం లేదు అట్లా నేను కూడా ఒకప్పుడు విమర్శించేటోని. కానీ వాక్యం అర్థమైన తర్వాత అరే అవును ఇది కరెక్టే కదా, నాకు కూడా తెలియదు, ఎవరైనా అట్లా చెప్తే నేను విమర్శించేటోండి. మా అమ్మ ఏదో తీసేసింది ఆమె సేవలు అనుకునేటోండి. అట్లేం కదా అని వన్స్ ఒకసారి నాకు అర్థమైన తర్వాత అది హిందూ సాంప్రదాయం, అసలు అది పెట్టుకోవద్దు కదా అని అంటే అరే ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోయినా అని అనిపించింది. అదంతా నిజమే అనమాట. అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళి రావాలి, అప్పుడే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. మనం ఏదో డోంట్ జడ్జ్ బై సీయింగ్ ద కవర్ ఆఫ్ ద బుక్. ఒక బుక్ కవర్ చూసి అది మంచిదా చెడ్డదా అని చెప్పలేం, అది మొత్తం పుస్తకం చదివితేనే అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా చాలా విషయాలు ఉంటాయి. మీరు ఒకటే మీకు ఇచ్చే 2 సలహాలు, మీ ఆయనతో చెప్పేయండి నేను ఇది వేసుకోలేను, నన్ను క్షమించు, నా వల్ల కాదు, ఆయన ఏమైనా అనుకోని కథం. అదొకటి. తర్వాత మీ అమ్మ నాన్న అన్నదమ్ములు ఎంతోమంది చెప్తారు, మీరు వినొద్దు. మీకు కొడుకు పెండ్లు వస్తుంది, కూతురు పెండ్లు వస్తుంది, అప్పుడు కూడా మీరు వేసుకోవద్దు. అదంతా మీరు నిర్ణయించుకొని దాన్ని తీసేసేయండి. మీకు అది ఎందుకు తీయాలనిపిస్తుంది అని అంటే దేవుడు కోరుకుంటున్నాడు అట్లా. కొంతమందికి దేవుడు స్వయంగా వచ్చి చెప్తాడు, కొంతమందికి ఏమో ఇప్పుడు మా అమ్మ లెక్క దురద వస్తుంది, కొంతమందికి ఏమో అంటే ఇట్లనే ప్రేరేపణ ధర వస్తుంటుంది, అన్ఈజీగా ఉంటుంది. కాబట్టి అది అట్లా దేవుడు ఒక ఆత్మ అట్లా కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి ఎట్లా అనిపిస్తే అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఇక అట్లా అంటే కొంతమంది ఫీల్ అవుతారు, అరే బ్రదర్ మరి మా భర్త ఒప్పుకోడు, మా పిల్లలు ఒప్పుకోరు అని చెప్పి. సేవలో వచ్చే వాళ్ళకైతే భర్త పిల్లల కంటే ఫస్ట్ దేవుడు చెప్పిందే వినాలి, అట్లయితేనే సేవ చేయొచ్చు. భర్తను సాటిస్ఫై చేయాలి, ఆ పిల్లల్ని సాటిస్ఫై చేయాలంటే నువ్వు సేవ చేయలేవు. సేవ చేయాలి అంటే యేసు ప్రభుని సాటిస్ఫై చేస్తేనే ఆ సేవ జరుగుతుంది. ఆ సేవలో పబ్లిక్ రాకపోవచ్చు, సంఘాలు కట్టకపోవచ్చు, ఏం కాకపోవచ్చు, అట్లనే సేవ చేసి చచ్చిపోవచ్చు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ సేవ ప్రభావితం జరుగుతూనే ఉంటుంది. మాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు, రత్నమాణిక్యం ఆంటీ అని, గొప్ప దైవజంట, 10వ తరగతి చదివింది ఆమె, అంతే. ఆమె ఇవన్నీ తీసేసి సేవలో వచ్చింది, చాలా గొప్ప సేవ చేసింది ఆమె. ఆమె ఒక వ్యక్తిని దత్తత తీసుకుంది, ఆయనకు పెళ్లి చేసింది. ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈమె కంటే, ఆ పెళ్లి చేసుకునే వాళ్ళ భార్య ఈయనకంటే కూడా ఈయనకంటే చిన్నోడు. ఆమె పెళ్లి చేసింది. సడన్గా ఆమె తర్వాత కొన్ని రోజులతో చచ్చిపోయింది. వీళ్ళు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి సేవలో నిలబడిపోయారు. ఈ ఆంటీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా సేవకులయ్యారు, అందులో మా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ రత్నమాణిక్యం ఆంటీ గారు అప్పట్లోనే పెద్ద చర్చి కట్టింది, 3 కొడుకుల పెళ్లి చేసింది. చివరి కొడుకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఈమె బాగా ప్రార్థన చేసి ఆ కొడుకుని రక్షించి ఈమె చచ్చిపోయింది. 49 ఇయర్స్లో చనిపోయింది. చనిపోకముందే చెప్పింది నేను చచ్చిపోతాను, చనిపోయింది ఆమె. కానీ ఆమె పరిచర్య ఇంకా చచ్చిపోలేదు. ఆమె చనిపోయిన తర్వాత వేల మంది రక్షణలోనికి వచ్చారు. ఈమెను దత్తత తీసుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పాలా. పెళ్లి చేసింది, ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు. ఆయననే ఎవరు అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఆత్మీయ తల్లి గురించి చెప్తున్నాను. ఈ రత్నమాణిక్యం ఆంటీ ఆత్మీయ తల్లి ఇంకొక ఆమె ఉంది. ఈ రత్నమాణిక్యం ఆంటీ అనేట ఆమె, ఈమె కాకినాడ. ఈమెకు ఒక ఆత్మీయ తల్లి ఉంది, కమలమ్మ అని చెప్పి. ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికి అసలు ఎవడు ప్రేయర్ చేస్తారో ఆ టైంలో ఆమె ప్రేయర్ చేసేది.
కమలమ్మ గారు అని, ఆమె కూడా సేమ్ అట్లనే పెంతకోస్తు అనుభవంతోనే ఉండే, ఇట్లనే వేసుకొని చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ రత్నమాణిక్యం అంటే ప్రస్తావన, ఈ కమలమ్మ గారి ప్రస్తావన ఎందుకు తెచ్చిన అంటే, వీళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. భర్త చాలా కొట్టిండు, బంధువులు కొట్టారు, ఎంతో వదలలేదు ఆమె ప్రార్థన చేస్తే బిజినెస్ మ్యాన్లు చర్చ్ కట్టించారు, కారు ఇచ్చారు ఆమెకు, 2-3 కార్లు ఉంటుండే ఆమెకి. 10వ తరగతి ఆమె పెద్ద చర్చ్ కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. చనిపోయింది. తర్వాత ఆమె మీద ఉన్న అభిషేకము ఈ ఆత్మీయ సొంత కుమారుడు, ఆయన పేరు జార్జ్, ఆయన మీద అంత రాలే, ఈ ఆత్మీయ కుమారుడు మీదకి వచ్చింది. అందుకే ఆయన అంతగా సేవలో వాడబడుతున్నాడు. అంటే మనం దేవునికి ఏ స్థానం ఇస్తామో, మనం పరిచర్య చేస్తూ ఉంటాము, మన పరిచర్యకు ఒక్కొక్కసారి గుర్తింపు రాదు. ఇప్పుడు మన బాలమణి సిస్టర్ గారు ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు, గుర్తింపు రాదు, ఆమె అట్లనే ఉండి చచ్చిపోతుంది. ఆమె చేసిన పరిచర్యలో ఎవడో ఒకడు లేస్తాడు, గొప్ప పరిచర్య చేస్తాడు. అట్లా అది అట్లా జరుగుతుంది అన్నమాట. జాన్ హైడ్ అని ఒక గొప్ప దైవజనుడు, మన దేశ పైన కాదు, ప్రేయర్ చేసి భారతదేశంలో నార్త్ ఇండియాలో సేవ చేయాలని పంజాబ్ రాష్ట్రాన్ని ఎన్నుకున్నాడు. ఆయన భయంకరమైన మోకాల ప్రార్థన వీరుడు అనమాట. ఎప్పుడైనా కాళ్ళ దగ్గర మోకాల దగ్గర చినిగిపోయి గుంతలు పడి ఉండేటివి. ఆయన ఒక 30 సంఘాలు ఏమో కట్టినట్టున్నాడు. నత్తే మాట్లాడతాడు. వాక్యం చెప్తుంటే కూడా మనకు చిరాకు వచ్చేస్తుంది. గంటల తడబడి ప్రార్థనలో ఉంటాడు. ఆయన మీటింగ్ చేసినప్పుడు 10 నిమిషాలు వాక్యం చెప్పి ప్రార్థన చేద్దామని అందరినీ ప్రార్థన చేస్తుంటే దేవుని ఒక ఆత్మ కుమ్మరింపు వస్తాడు. ఇక అందరూ పాపాలు ఒప్పుకొని ప్రభువులో వచ్చేస్తారు. చిన్న ఏజ్లోనే చనిపోయాడు. ప్రేయర్ చేస్తూ చనిపోయాడు. ఆయన పుస్తకం చదవాలి, జాన్ హైడ్, ప్రార్థన హైడ్ అని ఆయన బుక్ ఉంటుంది, అందరూ చదవాలి. ఆ బుక్లోనే చాలా అభిషేకం ఉంటుంది. అది చదువుతుంటేనే నీ లోపల ప్రార్థనాత్మ స్టార్ట్ అవుతుంది. ప్రభా, నేను చచ్చిపోతున్నాను, ఈ పంజాబ్ రాష్ట్రంలోకి ఒక సేవకును లేపు ప్రభా, ఈ పరిచర్యను ఇంకా ముందుకు తీసుకుపోవాలా ప్రభా. అట్లా కొన్ని రోజులు ప్రార్థన చేసి ఆయన చచ్చిపోయాడు. ఎంతోమంది ఎక్కిరించారు, ఆయన అంత ప్రేయర్ చేసి ఉండి ఏమైంది, ఎన్ని సంఘాలు కట్టిండు అని. అదే పంజాబ్ రాష్ట్రంలోకి వెళ్ళి వేరే మండలం నుంచి ఒక ఆయన వచ్చిండు. ఆయననే భక్త్ సింగ్ గారు. అప్పట్లో డబల్ ఇంజనీర్ ఆయన, అగ్రికల్చర్, మెకానికల్. దాదాపుగా 10,000 చర్చిలు కట్టిండు, మీదనే కట్టిండు. ఆయనకు ఫస్ట్ కట్టిన చర్చ్ చెన్నై, రెండో కట్టిన చర్చ్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ అయిపోయిన తర్వాత ప్రతి ప్రాంతంలో చర్చ్ కట్టిండు. వేరే దేశాల్లో కూడా కట్టిండు. జాన్ హైడ్ అనేటోడు చనిపోయిండు, కానీ ఇంకొకటి లేచిండు, ఆయననే భక్త్ సింగ్. కాబట్టి ఇది మనము మైండ్లో పెట్టుకోవాలి. మనం నిష్టగా ఉన్నప్పుడు రిజల్ట్ కనబడకపోవచ్చు. మనం దేవునిలో ఉన్నప్పుడు ఎంతోమంది మనని ఎక్కిరించవచ్చు. కానీ నిష్ట కలిగి, పరిశుద్ధత కలిగి, మన పరిశుద్ధతను కాపాడుకొని మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన సేవ జరుగుతూనే ఉంటుంది. ఎవడో ఒకడు మన సేవలో లేస్తాడు. కాబట్టి సిస్టర్, దేవుడు మరి మిమ్మల్ని కోరుకుంటున్నాడు, మీరు నిష్ట కలిగి సేవ చేయండి, నిష్టతో ఉండండి, అందరిని ఒప్పియండి, దేవుణ్ణి ఉండండి. ఒకరోజు దేవుడే అందరికీ మీ గురించి బయలుపరుస్తాడు, వాళ్ళు మీ దగ్గర నిలబడిపోతారు. వాటి కోసం ప్రేయర్ చేయండి. ఇలాంటి ఆలోచనతో మీరు పెద్దగా యుద్ధం చేయకండి, ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. మన దగ్గర బాలమణి సిస్టర్ గారు ఉన్నారు. వారికి ఒకసారి చెప్పిన, సిస్టర్ ఈ సేవ చేస్తున్నాం, నువ్వు ఇవన్నీ చేయొద్దంటే వెంటనే తీసేసింది ఆమె. దాదాపుగా 10-12 సంవత్సరాలు అవుతున్నట్టుంది. అప్పటి నుంచి వేసుకోలేదు ఆమె అవన్నీ అమ్ముతుంది కానీ ఆమె వేసుకోదు. అంతే. ఆమెకు సంఘం లేకపోవచ్చు, లేకపోతే ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు. నిష్ట కలిగిన సేవ చేస్తూ ఒకరోజు ఆ సేవ సక్సెస్ అవుతుంది, ఆమె ఉన్నా లేకపోయినా. అంటే దేవుణ్ణి మనం నమ్మినప్పుడు ఏ కోణంలో మనం చూస్తామో దేవుడు కూడా మనకు అదే కోణంలో చూస్తాడు. దానికి పబ్లిక్ మెజర్మెంట్ ఇస్తుంటారు, అది అట్లా, ఇది ఇట్లా, నువ్వు ఇంత చేసినావు కదా, ఏమైంది. ఇప్పుడు నేనున్నాను, ఎంతో సేవ చేస్తున్నా, ఊర్లు తిరుగుతున్నా, ఏదో టైం వస్తే నేను వెళ్ళిపోతా, కానీ నేను స్టార్ట్ చేసిన సేవ మాత్రం ఆగదు, ఒక రేంజ్లో లేస్తుంది. ఎంతోమంది భక్తులు లేచి దేశాన్ని కదిలిస్తారు. నేను చెప్పిన ప్రసంగాలు వాళ్ళు వింటారు, ఆ ప్రసంగాల మీద నోట్స్ కూడా రాస్తారు, పుస్తకాలు కూడా అమ్ముడుపోతాయి. ఒక పెద్ద ప్రపంచం జరుగుతుంది. అది ఇప్పుడు చిన్నగానే కనబడుతుంది,
చిన్న చిన్నగానే ఉంటుంది. ఆయన అన్ని సంవత్సరాలు సేవ చేస్తుంటే ఏం గుర్తింపు లేదు, ఏం లేదు. గుర్తింపు కోసం చేస్తలేము. దేవుడు మనల్ని బ్రతికించినందుకు వందనాలు, కృతజ్ఞత కలిగి చేస్తున్నాము. పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం చేస్తలేము. మాకు పేరు ప్రఖ్యాతలు వద్దు, డబ్బులు వద్దు, ఆరోగ్యం కూడా వద్దు. ఉన్నన్ని రోజులు ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని శోధనైనా రాని, దేవుడు వాక్యం ఏది చెప్పిండో అది చేసుకొని వెళ్ళిపోతాం. దేవుడు కొంతమంది లేవనెత్తాడు తర్వాత, అది సక్సెస్ఫుల్ సేవ అవుతుంది. పౌలు భక్తుడు ఆయన ఎక్కడ సేవ చేయాలని అనుకుంటే మాసిదోనియా ప్రాంతంలో సేవ చేయాలని, మాసిదోనియా ప్రాంతపు ఒక వ్యక్తి ఆ వేషం వేసుకొని మా ఇంటికి రండి సార్, మా ఇంటికి రండి, మేము కష్టాల్లో ఉన్నామని ఆయన కలలో చెప్తే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి సేవ చేద్దామని ఆయన సేవ చేసిండు. చిన్న ఊరు అది, పల్లెటూరు, పేదవాళ్ళు అయినా కానీ పౌలు భక్తుని బాగా సపోర్ట్ చేసేటోళ్ళు. వాళ్ళకి బాగా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఆయన చనిపోయాడు. అదే మాసిదోనియా ప్రజలే ఇప్పుడున్న ఇంగ్లీష్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా తీసుకో, స్కాట్లాండ్ తీసుకో, ఆస్ట్రేలియా తీసుకో, ఏదైనా తీసుకో, దేశాలను వాళ్ళు మార్చేసారు. అది సేవకుడుగా దేవుడు నిన్ను లేపినప్పుడు ఒక విత్తనంగానే లేపుతాడు. ఆ విత్తనం చచ్చిపోయి భూమి మీద పోయిన తర్వాత పెద్ద చెట్టు అయితే, పెద్ద ఫ్రూట్స్ అవుతాయి. దేవుడు జరిగించుకుంటాడు. కాబట్టి సిస్టర్, మీరు నిష్ట కలిగి దేవుడు మీకు ఏం చెప్తున్నా అది చేయండి. వాళ్ళది వీళ్ళది కాపీ కొట్టడం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమైనా అనుకొని, మనం 100 సంవత్సరాలు భయపడుతూ బతికేదానికంటే ఒకరోజు దేవుని కోసం బతికి చచ్చిపోవటం మేలు. మీ మనసులో మీ ఆత్మలో ఏదనిపిస్తుందో ఆ ఫ్లోని మీరు ముందుకు పోండి, తక్కింది దేవుడు చూసుకుంటాడు. రైట్, మంచి డౌట్ అడిగారు సార్, థ్యాంక్ యూ. నేనైతే ఈ డౌట్ మీకు క్లియర్ చేసినాను. మళ్ళీ నాకు నెక్స్ట్ టైం అడగద్దు, అడిగితే మళ్ళీ క్లియర్ చేస్తా, కానీ అప్పుడు వేరే ఫామ్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సేమ్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది అన్నయ్య. ఒకసారి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కూడా సింపుల్ గా కట్టుకుని వెళ్తే వాళ్ళు నన్ను అడిగారు, ఏంటి ఇలాంటి బట్టలు కట్టుకొచ్చాను ఇవని. పట్టు చీరలు కానీ, ఎక్కువ వర్క్ బ్లౌజులు కానీ ఇలాంటి అసలు నచ్చట్లే అని, సాధారణమైన వస్త్రాలు కట్టుకోవడం ఇష్టం అనిపిస్తుంది. అలాగా నన్ను చూస్తుంటే వాళ్ళు ఈ వస్త్రం ఇప్పి ఇంకోటి కట్టు అని అడుగుతున్నారని నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ విషయంలో కూడా. అదే సిస్టర్, వాళ్ళకి చెప్పాలా, నాకు దేవుడు నాకు ఇట్లా అనిపిస్తుంది అందుకే తీసేసిన అని చెప్పాలా. వాళ్ళు ఏమైనా అనుకోని మనకేంది, వాళ్ళు అనుకున్నందుకు మనకేం ₹1,00,000 రాదు, ₹1,000 కూడా రావు. మన మనసు ఏది చెప్తుందో అదే చేయాలి. నాకు ఇప్పుడు కూడా చాలామంది నువ్వు డ్యూటీ చేయొచ్చు కదా, ఇంత నాలెడ్జ్ ఉంది కదా అని అంటారు. డ్యూటీ చేస్తే వస్తే నాకు పైసలు, మరి మిగతా వాళ్ళు ఎటు పోతారు? వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? ప్రార్థన ఎవరు చేస్తారు వాళ్ళ కోసం? మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ జరుగుతుందా లేదా చూసుకోవాలి. ఒకరోజు తర్వాత అర్థం చేసుకుంటారు, అరే నువ్వు దీనికోసమే పుట్టిన, ఇదే చేయని చెప్తారు. అట్లా నాకు చెప్పారు చాలామంది, మీకు కూడా చెప్తారు. ఇలాంటి అనుభవాలు ఎవరికి కలుగుతాయి అని అంటే, కొంతమంది దేవుడు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటాడు అంతే. చూజ్ అని అంటారు ఇంగ్లీష్లో, ఏర్పరచుకోవటం అంటారు. వాళ్ళకి ఇట్లాంటి అనుభవాలు జరుగుతాయి. తర్వాత ఒకరోజు టైం వచ్చినప్పుడు దేవుడు అందరిని ఒప్పిస్తాడు. ఇప్పుడు మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చాలాసార్లు మా తమ్ముడితో, మా అమ్మ వాళ్ళతో వాదించింది. మా తమ్ముడు మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఆమె చెప్పింది కరెక్టే కదా, ఈయన ఎందుకు చేస్తలేడు డ్యూటీ, ఎన్నో చెప్పింది. మొన్న నేను పోయినప్పుడు మీరు అందరు మాటలు ఇచ్చిన తర్వాత ఆమె చెప్పింది, నువ్వు దేవుడు నేను ఎన్నుకున్నాడు, అంతే ఏం చేయలేము, నీకు ఎట్లా దేవుడు చెప్తే అట్లా వెళ్ళిపో అన్నది. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పిండు, దేవుడు ఎవ్వరి మాట వినకు, దేవుడు ఏది చెప్తే అదే చేయన్నాడు. అంతకుముందు వాళ్ళు వేరే ఒపీనియన్ ఉండే, తర్వాత అర్థం చేసుకున్నారు. అట్లా అర్థం చేసుకుంటారు. ఆ మనుషుల్ని కూడా దేవుడే అర్థం చేసేటట్టు చేస్తాడు. మీరు వేరేగా ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోండి అంతే. తక్కింది దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయలేరు అంతే. మంచిది, ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు దేవుడు సింపుల్ గా అంటే గోల్డ్ పెట్టుకోవద్దు అని చెప్తారా? ఎందుకంటే సమస్తాన్ని సృష్టించింది దేవుడే కదా. వెలగల అంటే వజ్రాలు, బంగారం, మనకు కావాల్సిన ప్రతిదీ, అంటే బట్టలు కూడా ఈవెన్
భూమిలో నుంచే వస్తున్నాయి కదా. సమస్తాన్ని సృష్టించిన దేవుడికి ఇలా అంటే బంగారాన్ని మనం ధరించుకోకూడదు అని ఎందుకు చెప్తాడు దేవుడు? దేవుడు ఎక్కడా కూడా మీరు అది చేయొద్దు, పెట్టుకోవద్దు అని చెప్పలేదు కదా. అంటే ఒకవేళ ఈవెన్ నా మనసుకు నాకు అనిపించి నేను తీసేస్తే ఓకే, కానీ మీరు పెట్టుకోవద్దు అని కొన్ని సంఘాల్లో ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే మీరు బాప్తీసం తీసుకోవాలంటే మెడలో ఏమీ ఉంచుకోకూడదు, ఈవెన్ తాలిబొట్టు కూడా ఉంచుకోకూడదు, మెట్లు కూడా ఉంచుకోకూడదు, అన్ని తీసేస్తేనే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తారు అని చెప్తున్నారు. మరి అలాంటి విషయాల్లో భార్యాభర్తలకి చాలా గొడవలు రావచ్చు, కుటుంబంలో అంటే పిల్లల ద్వారా కొంతమందికి ఇబ్బంది రావచ్చు. ఈవెన్ మా నాయనమ్మ ఉంది, మా నాయనమ్మ చర్చికి వచ్చేది. మా బాబాయ్ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు చర్చికి వెళ్తే వెళ్ళు, కానీ బాప్తీసం తీసుకుంటే మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకంటే బాప్తీసం తీసుకుంటే గనక నువ్వు అన్ని తీసేసి మళ్ళీ నీకు ఏది హిందూ సాంప్రదాయ ప్రకారంగా మేము దినాలు చేయడానికి కుదరదు, మిమ్మల్ని చర్చి వాళ్ళే పారేయాల్సి వస్తుంది, కాబట్టి మేము అలాంటి వాటికి రాము, కాబట్టి నువ్వు వెళ్తే వెళ్ళు, అంతేగాని నువ్వు ఇలాంటి బాప్తీసాలు అలాంటివి తీసుకోవద్దు అని చెప్పారు. ఆవిడ అలానే ఉండిపోయింది చివరి వరకు కూడా. ఈవెన్ చర్చిలోనే హార్ట్ అటాక్ తో చనిపోయింది. అంటే అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయింది మా నాయనమ్మ. అట్లా ఏంటంటే నేను అనేది గోల్డ్ పెట్టుకుంటే దేవుడు మనతో ఉండడా? లేకపోతే దేవుడు చూసేది మన హృదయాన్ని కదా. దేవుడు పెట్టుకోవద్దు అని అంటే సృష్టిలో ఎందుకు పెట్టాడు ఇవన్నీ? ఓకే అక్క, మంచి డౌట్ అడిగారు. ఈ డౌట్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరు కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చేయండి అక్క. మీరు చదవాలి ఆ వచనము, మీకు ఏం అర్థమైందో దాంట్లో చెప్పండి మీరు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ తేలుతుంది ఇక్కడ మనం ఏం చేయాలో. అక్క చదవండి, మొదటి పేతురు రాసిన గ్రంథం 3వ అధ్యాయం మొదట్లోకి వెళ్ళి చదవండి. మొదటి దగ్గర నుంచా? మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడబడి వలన రాబట్టవచ్చును. 3వ వచనం. కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణముల అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇక్కడ ఏమంటే అయితే బ్రదర్, నేను చెప్పేది వినండి, మీరు ఏం అడుగుతారో కూడా తెలుసు నాకు. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, ఒక నిమిషం, 2వ అధ్యాయం అనుకుంటా. కానీ ఎన్నో వచనం ఏంటంటే, ఒక్క నిమిషం అక్క నేను చెప్తాను. ఇక్కడ మనం చూస్తే అక్క బంగారము జడలతో అని పేతురు భక్తుడు చెప్పిండు. తర్వాత తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా చెప్తాడు బంగారం. 9వ వచనంలో ఉంది. చదవండి ఒకసారి. 9వ వచనం. మరియు స్త్రీలను అతుకువయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ ఏమని చెప్పిండంటే అక్క, ఫస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ వినండి. మీరు అడిగిన క్వశ్చన్ మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు మీ తాతమ్మ గురించి ఏదో చెప్పారు కదా, దానికోసం కూడా చెప్తాను. ఇక్కడ ఏమన్నాడు అంటే, స్త్రీలు అనుకూల స్వస్థత బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రములు చేత జడలతోటో బంగారంతో ముత్యంతో గాక చూసుకోమని చెప్పిండు. ఇందాక మనం పేతురు గ్రంథంలో కూడా మనం చదివితే
బంగారం కాకుండా విలువగా ఇట్లా మామూలుగానే సింపుల్గానే ఉండాలని చెప్పారు. ఇక్కడ పేతురు భక్తుడు ఇంకొక మాట అపోస్తుల కార్యంలో ఏమన్నాడంటే, ఈ మూర్ఖతరంను వదిలి దేవుని కోసం మీరు నిలబడండి అన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదివితే తెలుస్తుంది. ప్రభువుని నమ్మటం అంటే అదే అన్నమాట. ఎవరినో సాటిస్ఫై చేయాలి అని చెప్పి కాదు, ఈ మూర్ఖపు తరము వారితో మీరు వేరే జీవించండి అని చెప్పి పేతురు భక్తుడు చెప్పిండు అనమాట. ఇది అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఒక్క నిమిషం. అపోస్తుల కార్యంలో తీస్తాను 2వ అధ్యాయంలో అది 2వ అధ్యాయం తీసిరాక తీస్తాను. ఒక్క నిమిషం అక్క. 40వ వచనం చదవండి. 40. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులుగా ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం స్వీకరించిన వారు బాప్తిసం పొందిరి. అదే అక్క, ఇప్పుడు ఆ దినం అక్క నేను చెప్పే వినండి. ఇప్పుడు ఈ మూర్ఖపు తరం నుంచి వేరే ఉండటం అంటే ఏంటిది అర్థం మీరు చెప్పండి. మూర్ఖపు తరం నుంచి వేరే మీరు జీవించండి అని పేతురు భక్తుడు చెప్పిండు. అది పేతురు బోధ, అది అపోస్తుల బోధ. ఆ బోధను మనం అంగీకరించకపోతే యేసుప్రభు సంఘంలో మనము లేనట్టే. అంటే వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, మేము క్రైస్తవులకి మేము సమాధి మేము రాము అని ఏమేమో చెప్తారు, దీంట్లోనే పెళ్లి చేయాలంటారు, బొట్టు తీసేయాలంటారు, అట్లా అని చెప్పి మీరు అందులో రాకండి అని వీళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళని వదిలేను దేవుల్లో ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తున్నది. అదే క్రిస్టియానిటీ అన్నమాట. ఇప్పుడు మీ నాయనమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆమె పక్కా వాక్యాన్ని ఫాలో అయింది ఆమె. ఇదే మనం యేసుప్రభు దగ్గర, అందుకే యేసుప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించిన గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకోవటం అంటే మీరు చూడాలి, ఇంగ్లీష్లో ఏమో సెల్ఫ్ డినయల్ అని ఉంటుంది. అంటే అన్నీ వదులుకోవటం అన్నమాట. తల్లిని తండ్రిని అంటే వాళ్ళని మొత్తం విడిచిపెట్టడం కాదు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఓన్లీ ప్రభువునే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది అపోస్తుల బోధ. పేతురు భక్తుడు అదే చెప్పిండు. కాబట్టి ఇప్పుడు ఇట్లా చెప్తే చాలామంది రక్షణలోనికి రారు. కానీ యాక్చువల్గా వాక్యం చూసుకుంటే దీన్నే మనము ఫాలో అవ్వాలి. కొంతమంది దీనికి ఏంటంటే వేరే రకంగా చెప్తా వస్తారు. కానీ మనం బైబుల్ డెప్త్లో మనం చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలియపరచబడతాయి. అయితే మీరు కూడా చేయాల్సింది ఏంది అని అంటే బైబిల్ని బాగా చదవండి. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. అక్క ఇప్పుడు మీరు చెప్పండి అక్క. అయితే బ్రదర్, నా ఒపీనియన్ ఏంటంటే దేవుడు బైబిల్లో చెప్పింది ఏ సందర్భం అనేది నాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని ఇతర దేశాల్లో ఏంటంటే ఎక్కువ అంటే అలంకరించుకోవడానికి వాటికి ప్రయారిటీ ఇవ్వరు. మళ్ళీ దేవుడు ఒక చోట యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, బాహ్య అలంకారం కంటే కూడా మీరు హృదయాంతరంగాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని, అంటే లోపల అలంకారం అనేది ఏంటంటే మన క్రియలు, మనం చేసే పనులు కదా, అది మనకి దేవునికి సాధువైనట్టు మృదువైనట్టు అని అంటే అది మన సత్క్రియలే తప్పితే మన పై అలంకారం కాదు. కానీ హిందూ సాంప్రదాయంలో ఏంటంటే ఒక పెళ్ళైన స్త్రీ అంటే ఏంటంటే మెడలో తాడు మెట్టలు ఇవి ఉంటే పెళ్ళైన స్త్రీ, ఇవి లేవు అని అంటే భర్త చనిపోయినట్టు లెక్క. మా వాళ్ళు ఈవెన్ మా బాబాయ్ వాళ్ళే కానీ మా అన్నయ్య వాళ్ళే కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు చర్చిలకి వెళ్తే మోపిల్లా ఉంటున్నారు, అందుకే నాకు ఆ దేవుడు అంటే ఒళ్ళు మంట అనే మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళు అనే మాటలు అనమాట. అంటే నేను లోకంలో మా బ్రదర్స్ అనే మాటలు నేను చెప్తున్నాను అనమాట. అసలు చాలా వరకు చర్చిలకి వెళ్ళొద్దు, పాస్టర్లు చెప్తే వినొద్దు అనేది కేవలం ఇలాంటి విషయాల గురించే. మన హిందూస్ అంటే ఈ దేశంలో సాంప్రదాయం ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటది, వాళ్ళ అంటే పద్ధతులు ఆచారాలు అట్లా ఉంటాయి. దేవుడు చెప్పేది మన హృదయం చూస్తాడు దేవుడు. ఈవెన్ మన శరీరం దేవుని సన్నిధికి వెళ్ళదు, మన ఆత్మ వెళ్తుంది దేవుని సన్నిధికి. కానీ మన శరీరంలో ఉండి మనం చేసే క్రియలను బట్టి దేవునికి మహిమ తీసుకురావాలి. నా ఒపీనియన్ అది. అంటే నేను అంటే వాక్యం విని చదివి తెలుసుకున్నది అదనమాట. ఇప్పుడు నేను మా
మొన్న మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఉమ్, వెళ్ళినప్పుడు మా మరదలకు ఆమ్, అదే చీర అవి గాజులు ఇస్తా, వదిన నీకు బొట్టు పెట్టానా అనేసి అడిగింది, నువ్వు పెట్టుకుంటావా లేదా అని. మా తమ్ముడు ఆల్రెడీ మా పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసేసాడు. మనం ఫస్ట్ నుంచి పూర్వీకులు ఎట్లా ఉన్నావు తెలుసా, మీ అమ్మే తప్పిపోయింది, తప్పిపోయిన గొర్రె మీ అమ్మ. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళకు కూడా పూజలు కూడా అలవాటు చేసేస్తున్నాడు వాడు. మా మా పాప తోటి పూజలు కూడా చేయించాడంట ఆ రోజు, నాకు తెలీదు, తర్వాత ఫోన్ చేసి చెప్పాను నాకు. అట్లా చేపించారు. అలానే మా పాప కంటిన్యూ ఏం అవ్వలేదు, నేను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేయటం అట్లా చేశాను. అది మనం నేర్పించుకునే విధానంలో ఉంటది. వాళ్ళ దేవుడు అది కరెక్ట్ కాదని నేను నీతో కూడా కొన్ని విషయాల గురించి అడిగాను. నేను మా బ్రదర్ ఇట్లా అంటున్నారు బ్రదర్, ఇప్పుడు దాని గురించి నేను ఎలా చెప్పాలి, ఏ వాక్యం గురించి చెప్పాలి, వాళ్ళు ఇట్లా అంటున్నారని కూడా మిమ్మల్ని అడిగాను. నేను కొన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ కోసం అడిగాను మిమ్మల్ని. అయితే ఇది ఏంటంటే మన హిందూ సాంప్రదాయం, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ఇది కదా. ఏది మీరు చెప్పినట్టుగా సాధువైనట్టు మృదువైనట్టు అలంకరణ పెట్టుకోవాలి, నేను కాదని అన్నాను. కానీ ఈవెన్ కొంతమంది పాస్టర్స్ మెడలో తాడు ఉండొద్దు, మెట్లు ఉండొద్దు, అలాగే భార్య భర్తలు మెడలు అవుతున్నాయి. మా ఊర్లోనే కొంతమందికి జరిగినాయి అన్నమాట. నువ్వు అన్ని తీసేసేటట్టయితే నేను చచ్చినట్లు లెక్క, నువ్వు ఇట్లా చేసేటట్టయితే అసలు నాకు అవసరమే లేదు అని చెప్పేసి అది చాలా గొడవలైనవి. మరి అలాంటప్పుడు నువ్వు బహిరంగంగా దేవుణ్ణి అంగీకరించకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు అని చెప్పేసి ఒక పక్కన పాస్టర్ గారు చెప్తున్నారు. భర్త ఏమో నువ్వు ఆ దేవుళ్ళలో ఉండి నువ్వు అన్ని తీసేసేటట్టయితే నాకు అవసరమే లేదు అంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి, ఎటువైపు ఉండాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ తాటుకు, ఈ మెట్టెలు, ఈ నగలు, ఈ చీరలు ఇవి కట్టుకోవడం వల్ల దేవునికైతే మనం దూరం అవ్వమనేది నా అభిప్రాయం. మన హృదయాంతరంగంలో మనం ఇప్పుడు నేను మన సాయి సిస్టర్ ఉన్నారు, వాళ్ళ భర్తను పూజలు చేస్తేనే రమ్మని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను కూడా ఒకటే చెప్పాను, నువ్వు ఏ విగ్రహం ముందు నుంచున్నా, నువ్వు దానికి నమస్కరించినా నీ హృదయంలో నువ్వు సజీవమైన దేవునికి ప్రార్థన చేస్తున్నావు. అక్కడ ఉన్నది ఒక్క విగ్రహం మాత్రమే, దానిలో ఏమీ ఉండదు. దాని ముందు పెట్టింది తిన్నా కూడా నీకేమీ కాదని చెప్పాను నేను. ఎందుకంటే సమస్తం ఇచ్చింది దేవుడే, ఒక్కడే దేవుడై ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన దానికి ఏముంటది? ఏ విగ్రహంలోని ఏమీ ఉండదు కదా, అది ఒక్క బొమ్మ. అలా అనుకుంటే గనక గుడులలో చాలా మంది హుండీలు దొంగతనం చేస్తున్నారు, నగలు దొంగతనం చేస్తున్నారు. ఏదైనా శక్తే ఉంటే గనక వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి కదా, వాళ్ళకి ఏం అవ్వట్లేదు కదా. దాని మీద ఉన్న దుమ్మునే అది తుడుచుకోలేదు, దాని మీద ఏదైనా పాము పాకుతున్నా అది తుడుచుకోలేదు. అలాంటప్పుడు దాంట్లో శక్తి ఏముంటది? ఏమి ఉండదు కదా. విగ్రహం వట్టిదని పేతురు గారే చెప్పారు కదా, పేతురు గారు కాదు, పౌలు గారు చెప్పారు కదా. ఇంకా వాటిల్లో ఏముంటది? మన హృదయంలో ఉంటది. నేను ఇప్పుడు ఈవెన్ హిందూ గుడికి వెళ్తాను, వెళ్ళి మా తమ్ముడు వాళ్ళు రమ్మంటే ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే వెళ్తాను, అవన్నీ చూస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నేను వెళ్ళినా కూడా నేను వాటికి నమస్కరించను. మా మరదలు కూడా బొట్టు పెడతారంటే పెట్టు, నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. బొట్టు పెట్టుకున్నంత మాత్రం నా పవిత్రత తగ్గిపోదు. ఈవెన్ ఒక బొట్టు పెట్టు, నేను తీసుకుంటాను అని అన్నా. ఇంకా దీనిలో నాకు పోయింది ఏం లేదు, నా పరిశుద్ధాత్మ ఏం పోదు. నేను చేసే క్రియలు ఒకవేళ దేవునికి విరోధంగా అంటే నేను అబద్ధం ఆడి, దొంగిలిచ్చి, ఇతరుల్ని మోసగించి ఇట్లా చేస్తే దేవుడు నాకు దూరం అవుతాడు. దీనిలో నాకు పోయేదే లేదు. ఇది మన భారతీయ సంస్కృతి ఏంటంటే, నువ్వు మా ఇంటికి వస్తే నేను నీకు బొట్టు పెట్టి ఇది పెట్టడం అనేది అట్లా సాంప్రదాయం. అది హిందూ సాంప్రదాయం. మన దేశంలో అట్లా గౌరవించడం అని అంటారు కదా, నేను అలానే ఫీల్ అవుతాను. నా హృదయం దేవునికి తెలుసు. దేవుళ్ళో నేను యథార్థంగా ఉన్నానా లేదా, దేవునికి నేను ప్రేయర్ చేసుకుంటున్నానా లేదా, నేను దేవుడిని మెచ్చుకునే విధంగా నేను ఉన్నానా లేదా అనేది నేను ఆలోచించుకుంటాను. నిన్ను వల్లే నీ తోటి వారిని ప్రేమించమని చెప్పి దేవుడు చెప్పాడు. నువ్వు ఆపదలో ఉన్న వారిని దాటిపోవద్దు, నీకు చేతనైన సహాయం చెయ్యి. ఈ వాక్యాలు అసలు బైబిల్ మొత్తం కూడా పరిపూర్ణమైంది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదే కదా. దేవుడు మనం చనిపోయి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఒకటే అడుగుతాడు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు ఎందుకు అన్నం పెట్టలేదు, అదే అడుగుతానని చెప్పాడు కదా. నేను దప్పిగా ఉన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు,
ఎప్పుడు వచ్చావు ప్రభా, నీకు నేను ఎప్పుడు చేయలేదు అని నన్ను అడుగుతానని చెప్పి కూడా బైబిల్లోనే ఉంది. నేను ఇదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు చేతనైన సహాయం ఇతరులకు మన వల్ల చేస్తున్నామా లేదా అంతవరకే. కానీ ఇది చేస్తే దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, వాళ్ళు పెట్టింది తింటే, ఏది విగ్రహం ముందు పెట్టింది తింటే దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు అనేది నేను అస్సలు నమ్మను. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించి గాలిని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించింది సృష్టికర్త దేవుడు ఒక్కడే దేవుడు అయి ఉన్నాడు. ఆ దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు సృష్టించిందంతా దేవుడు, భూమిని పండించేది దేవుడు, ఆహారం ఇచ్చేది దేవుడు. అలాంటప్పుడు వాటి ముందు వీటి ముందు పెడితే ఎందుకు అపవిత్రం అవుతుంది? అలా అవ్వదు కదా. అలా అయితే గనక చాలా గుడుల్లో కొట్టిన కొబ్బరికాయలతో చట్నీలు చేస్తున్నారు, ఆయిల్స్ తయారు చేస్తున్నారు, అవన్నీ మనం వాడుకుంటున్నాం. మరి వాటిలోకి నన్ను వెళ్తే మనకు కూడా ఏమన్నా అవ్వాలి కదా. నేను ఫస్ట్ నుంచి కూడా ఈ విషయం గురించి మొన్న ఈ మధ్య కూడా కొంత క్రిస్టియానిటీలోనే డిబేట్ జరిగింది కూడా. ఇద్దరు బ్రదర్స్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, జేమ్స్ గారు మాట్లాడారు ఈ విషయం గురించి. నేను అంతకు ముందు నుంచి కూడా నేను ఇదే కాన్సెప్ట్ లో ఉంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ హిందూ బ్యాక్గ్రౌండ్ లో నుంచే వచ్చాను. మేము పూజలు అవి బాగా చేస్తాం. అంటే మా వాళ్ళంతా అదే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా, మొన్న విజయవాడలో ఉన్నానంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే 4 గంటలకే లేచి మొత్తం పూజలు చేస్తా ఉంది. 3 గంటలకే లేచి 4 గంటలకల్లా పూజ అయిపోతానే ఉంది. సర్లే ఇంకా తన అందులో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉన్నా. మా తమ్ముడు వాళ్ళు అంతే. అలాగని మనం వాళ్ళని కించపరచలేము. మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఓకే, వాటిల్లో ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు గ్రహించుకునే టైంకి గ్రహించుకుంటారని వాళ్ళ కోసం ప్రేర్ చేశాను నేను అంతవరకు. ఓకే అక్క, నేను చెప్పచ్చా అక్క? చెప్పండి. ఓకే అక్క, మంచి డౌట్ అడిగిరాక. ఇప్పుడు మీరు చెప్పినదే, దేవుడు హృదయంలో ఉంటే చాలు అని మీరు చెప్పారు కదా, అది యేసుప్రభు చెప్పిండే. యేసుప్రభు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, హృదయంలో ఏదైతే ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది అని ఉన్నది. హృదయంలో మనకి పరిశుద్ధత ఉన్నప్పుడు నోట్లో కూడా అది కనిపించాల. ఇప్పుడు నేను ఏదో అలంకరణ వేసుకొని కాదు, హృదయం పరిశుద్ధంగా ఉండాలని మీరు ఏదైతే మాట తీసుకొస్తారో అదే మాటను మనం తీసుకున్నప్పుడు మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయట కూడా కనబడాల. మరి అది బయట కనబడతలేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఇవన్నీ ఏవైతే స్టేట్మెంట్స్ చెప్పారో విగ్రహార్థన గురించి, ప్రసాదం గురించి, ఇది మా సార్ పిడి సుందర్రావు సార్ చెప్పిండు. విగ్రహార్థంకి అన్నీ కూడా మనం తినచ్చు, తినకపోయినా తప్పేం లేదు, నువ్వు తింటలేవంట విగ్రహాలు ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావు అని ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చాలామంది దాన్ని తింటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏంది అని అంటే, మనం బైబిల్ని చూడాలి. ఇప్పుడు మీరు నన్ను కూడా చూడద్దు, బైబిల్ని చూడాలా. ఒకసారి అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యంలో అసలు విగ్రహార్థంగా అర్పించింది మనం తీసుకోవాలన్నా తీసుకోవద్దా ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 28వ వచనం. విగ్రహంలోకి అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్య వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుడి. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. ఇక్కడ మీరు హోల్ అపోస్తుల కార్యం 15 వద్ద మీరు మళ్ళీ ఒకసారి చదివితే ఇక్కడ ఒక పెద్ద డిస్కషన్ వస్తుంది. డిస్కషన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తారు అంటే, ఈ 28వ వచనం, విగ్రహములు అర్పించద్దు, వాటిని తినకూడదు, గొంతు పిసికేటివి ఏదైతే ఒక జంతువు ఇంకో జంతువుని చంపి తింటుంది కదా, అలాంటి జంతువుల్ని తినద్దు, వ్యభిచారం చేయొద్దు. ఈ ఆజ్ఞలు తప్ప మేము ఏమి ఆజ్ఞలు కూడా పెట్టలేదు, పరిశుద్ధాత్మకు కూడా తోచింది అని చెప్పాడు. ఇక్కడ పరిశుద్ధాత్మకి దేవునికి ఆ విగ్రహాల దగ్గర పెట్టద్దు, తినద్దు అని తోచింది కాబట్టి ఇక్కడ రాసిర్రు. ఇంకా మిగతావంతా మీరు ఏదైనా చేయొచ్చు అని చెప్పారు. అంటే మనం బైబుల్ అకార్డింగ్ టు మనం చూస్తే, మనం సొంతంగా మన మైండ్లో మనం క్రియేట్ చేస్తే ఎన్నో క్రియేట్ చేయొచ్చు.
అయితే మనం చేసిన క్రియేట్ ఏదైనా ఉండాలంటే అది బైబిల్లోకి వెళ్ళి ఉండాలి. బైబిల్లో అది ఉందా మనం ఒప్పుకోవచ్చు, బైబిల్లో లేనిది మనం ఒప్పుకోలేము. ఇక్కడేమో విగ్రహమును అర్పించిన వాటిని తినద్దు అన్నాడు. అసలు ఎందుకు తినకూడదు అంటే అది తిన్నప్పుడు దాని మీద సైతాన్ ఆవరించి ఉంటుంది. అది ఖచ్చితంగా మన స్పిరిచువల్ లైఫ్కి అది అటాక్ ఇస్తుంది. ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే జై శ్రీరామ్ అన్నాడు. మనం నిర్గమకాండం అవి చదువుకుంటూ వస్తే అన్య దేవతల పేర్లు కూడా చెప్పొద్దు అని చెప్పిండు. ఈయన ఏదో ఒక నేను సెక్యులర్ అని చెప్పి నాకు అంతా ఇష్టమే అని చెప్పి, నీకు ఇష్టం ఉండొచ్చు, నీకు ప్రేమ కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు అందులోనే ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మా మదరే ఉన్నారు, వాళ్ళు మొత్తం 9 మెంబర్స్ ఆర్థోడాక్స్ ఈ హిందువులు. వాళ్ళకి అసలు యేసుప్రభు అంటే తెలియదు, మా మదర్కి కూడా తెలియదు. మా మదరు ఈ ఆర్నమెంట్స్ అంతా తీసిన తర్వాత మా పెద్దమ్మ కూతురు ఉంది, ఆమెను చర్చికి తీసుకుపోతా ఉంటే మా పెద్దనాయన వచ్చి కాలుతో తన్ని నువ్వు మా అమ్మాయిని క్రిస్టియానిటీలో కలిపేస్తావా అని చెప్పిండు. మా అమ్మాయి ఏం ఫీల్ కాలే, వదిలేసింది. మొత్తం మా బంధువులు చుట్టాలు అందరినీ వదిలేసినాం మేము కొన్ని సంవత్సరాలు. తర్వాత ఏమైపోయింది, వాళ్ళంతటా వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మాతో ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కగారు, మనం ఎవరినో సాటిస్ఫై చేయాలని చెప్పి మనం పోతే మనం ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము. మనం దేవుణ్ణి సాటిస్ఫై చేస్తేనే మనం చేయగలుగుతాం. వాళ్ళు ఏమో అనుకుంటారేమో అనుకొని, వాళ్ళు రారేమో రాకపోని, ఏది అయ్యేది ఉంటే అదే అవుతుంది. మీరు క్రైస్తవ హతసాక్షుల చరిత్ర మీరు చదవాలి, మీకు ఆ బుక్ తెచ్చిస్తాను. యేసు ప్రభుని నమ్మినందుకే ఘోరంగా చంపేసారు. బ్లాండినా అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. నువ్వు యేసు ప్రభుని వదిలేస్తే అమ్మ నిన్ను వదిలేస్తామంటే చిత్రహింసలు పెట్టారు. ఆమెకు ఒక్కటే తమ్ముడు, ఆమె ముందరనే వాళ్ళ తమ్ముడిని చంపేశారు. ఆమె వస్త్రాలు అన్నీ తీసి కాలుతున్న చైర్ మీద ఆమెను కూర్చోబెట్టారు. అయినా కానీ ఆమె ప్రభుని వదలలే. ఆ తర్వాత ఆమెని ఒక గోనె సంచిలో కట్టేసి ఒక ఎద్దు దగ్గర పడుకోబెట్టారు. ఆ ఎద్దు పొడిచి 2 రోజుల తర్వాత చంపేసింది. వీళ్ళు జస్ట్ ఏంటంటే యేసయ్యను దేవుణ్ణి ఒప్పుకున్నందుకు వీళ్ళు చంపేశారు. అట్లా దేవుని కోసం చనిపోనీకి సిద్ధపడ్డారు, కానీ వీళ్ళు సొంతంగా చెప్పుకుంటా అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇట్లా లేదనమాట. అంటే క్రైస్తవ సంఘ చరిత్ర మనం చదివితే తెలుస్తుంది. బైబిల్లో కూడా కొంచెము ఉంటుంది మనకి. అంటే బైబిల్లో ఏదైనా ఇప్పుడు మీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్లో 2-3 స్ట్రీమ్స్ ఉన్నాయి. పిడి సుందర్రావు గారు వస్తున్న స్ట్రీమ్ వేరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న స్ట్రీమ్ వేరు, ఇంకొక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ స్ట్రీమ్ కూడా ఉంది. అట్లా 3-4 రకాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా బైబిల్కి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు నేను నిన్ననే చూసినాను, పిడి సుందర్రావు గారు విగ్రహాలు అవి తినచ్చు, అవేం తప్పేమి కాదు, నువ్వు తింటలేవు అని అంటే నువ్వు విగ్రహాలు ఉన్నాయని చెప్పి నమ్మినట్టే అంటున్నాడు. విగ్రహార్థన అనేది ఎందుకు చేయొద్దు అన్నాడంటే, విగ్రహార్థన అనేది నిజమైన దేవుని మర్పిస్తుంది, అందుకే దేవుని కోపం. ఇక అదే నువ్వు నమ్మినావు అని అంటే అట్లా. నేను పిడి సుందర్రావు గారి వాక్యాలు వింటాను, ఆయన సైన్స్ లాజిక్స్ చాలా చెప్తాడు. బైబిల్లో బేస్ లేదనుకో ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అరే అట్లెట్లా చెప్పిండు. తర్వాత అపోస్తలుల కార్యం మనము చదువుతూ ఉంటే పేతురు వాక్యం బాగా డెవలప్మెంట్ అయినప్పుడు అప్పట్లో 50,000, ఇప్పుడైతే కొన్ని కోట్లు, ఆ మంత్ర పుస్తకాలన్నీ కూడా వాళ్ళు కాల్చేసిర్రు, దేవుని వాక్యం ముందర నిలబడలేదని అక్కడ వాక్యం ఉన్నది. ఈయన చెప్పిన ప్రసంగం ఏంటంటే మంత్రాలు లేవు, గాడిద గుడ్డు లేదు అని అక్కడున్న ప్రజలంతా మంత్ర పుస్తకాలు కాల్చేసిర్రు, కాబట్టి మంత్రాలు అనేటివి లేవు అని ఈయన చెప్పిండు. మంత్రాలు లేవు అని ఈయన చెప్పినాడు. అదే నిజమైతే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం మనం చదివితే మాంత్రికుల్ని మీ దగ్గర ఉండకూడదు, సోద చెప్పే వాళ్ళని మీ దగ్గర ఉండకూడదు, అగ్ని ముందల దాటే వాళ్ళని మీ దగ్గర ఉండకూడదని ఎందుకు దేవుడు రాపించిండు. మళ్ళీ ప్రకటన గ్రంథం మనం చదివితే అక్కడ ఒక లిస్ట్ రాస్తాడు, తాగుబోతులు, వ్యభిచారులు వీళ్ళు పరలోక రాజ్యం వెళ్ళారని, మాంత్రికులు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అని చెప్పి లిస్ట్ రాశాడు. మరి ఇప్పుడు మాంత్రికులే లేనప్పుడు మాంత్రికుల గురించి ఎందుకు రాయాలా? పిడి సుందర్రావు గారు చెప్పిన మాటలు మనం చూస్తే ఇప్పుడు మీరు చెప్పచ్చు, ప్రసాదం తిన్నా కానీ ఏం కాదు, మనం దేవుని ఉంటే చాలు, ప్రేమ కలిగి ఉంటే చాలు. ప్రేమ అంటే ఏంటంటే ఇతరుల కోసం ప్రాణం పెట్టడం.
దేవుని కోసం ప్రాణం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే హృదయం పరిశుద్ధంగా ఉంటే చాలు, ఏం చేసినా నడుస్తుంది అనే మాట తీసుకుంటే, హృదయం ఎట్లయితే ఉంటుందో నోరు అట్లనే మాట్లాడుతుంది. హృదయం ఎట్లయితే ఉంటుందో క్రియ అట్లనే ఉంటుంది. హృదయంలో ఏదైతే ఉంటుందో, హృదయంలో అవును నిజంగా నేను పౌరుషంగా బ్రతకాలి, దేవుని వాక్యంలో ఉండాలి, బంగారం తీసానంటే నిజంగా తీసేస్తాం మనం. మనకి ఏదో ఒక్క దగ్గర ఆశ ఉంది కాబట్టి అది మనము తీయలేకపోతున్నాం. అయితే నా ప్రసంగం అవి తీయాలా, అవి తీస్తేనే దేవుడు కనికరిస్తాడు, బంగారం తీస్తేనే మీరు పరలోక రాజ్యం పోతారు, బంగారం తీయకపోతే మీరు నరకానికి పోతారు అన్నది నేను అంటలేను. అక్కడ బైబిల్లో ఉన్నది, అపోస్తుల బోధ ఉన్నది, అది ఉన్నది అట్లా చెప్పాల్సి వచ్చింది కాబట్టి అది చెప్తున్నా. ఎవరి విశ్వాసము వాళ్ళది. మనం బైబిల్ చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయి. విగ్రహార్థన దగ్గర పెట్టింది మాత్రం తినకూడదు. ఎందుకంటే ఈ అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మీరు క్షుణ్ణంగా చదవండి. అక్కడ అపోస్తులు వాళ్ళందరూ కలిసి ఈ విగ్రహార్థన అర్పించటము, గొంతు పిసికి చంపే ఆహారము, కోషర్ డైట్ అంటారు హీబ్రూలో. అంటే కొన్ని జంతువులు మనుషుల్ని చంపుతారు, జంతువుల్ని చంపుతాయి, ఆ జంతువుల్ని తినద్దు అన్నాడు. అంటే శాకాహారి జంతువులు ఏవైతే ఉన్నాయో, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఆవు కావచ్చు, ఇట్లాంటి జంతువుల్ని మనం వండుకొని తినచ్చు. కానీ జంతువుల్ని తినే జంతువులు ఉంటాయి కదా, దాన్ని తినద్దు. అట్లా ఒక 3-4 పాయింట్లు చెప్పిండు. అందులో ఫస్ట్ జారత్వం కూడా చేయొద్దని చెప్పిండు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే విగ్రహార్థం అర్పించింది మీరు తినద్దు, చాలా క్లియర్గా ఇచ్చిండు. మనం నిర్గమకాండంలో చదివితే కూడా ఇచ్చిన అది చేయొద్దని చెప్పిండు. పరిశుద్ధాత్మకు తోచబడ్డది, మాకు కూడా తోచబడ్డది. ఇప్పుడు ఆడ పరిశుద్ధాత్మ చెప్పిండు, అపోస్తులు కూడా చెప్పాడు, బైబిల్ కూడా చెప్పింది. ఇప్పుడు బైబిల్ చెప్పింది మనం వినాలనా, లేదంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, పిడి సుందర్రావు గారు వాళ్ళు చెప్పింది వినాలనా? ఒకసారి మనం ఆలోచిస్తాం. క్రిస్టియానిటీ అంటేనే అది. మరి మూర్ఖమైన ఈ తరము వారికి వేరుగా జీవించు. ఇప్పుడు కొన్ని దేశాల్లో అమ్మాయిల్ని అబ్బాయిలుగా చేస్తున్నారు. మరి చేద్దామా? మరి కెనడా గవర్నమెంట్ ఒక అమ్మాయి అబ్బాయిగా మారాలంటే ఫ్రీగా ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా కల్చర్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలకి బట్టలన్నీ విప్పి, ఇగో ఈ అబ్బాయి పార్ట్స్, ఇది అమ్మాయి పార్ట్స్, ఈ పార్ట్స్ మార్చాలంటే మేము మార్చచ్చు అని చెప్పి వాళ్ళు నేర్పిస్తున్నారు. ఈ సైతాన్ బోధ ఇది. పిల్లలు మమ్మీ నేను అబ్బాయిగా కావాలనుకుంటున్నా. నాకు ఈరోజు ఒకరు ఫోన్ చేశారు, పలానా బ్రదర్ మస్తు పాడిండు బ్రదర్ అని పాట బాగా పాడిండు బ్రదర్ అంటే, ఆయన ఏమంటుండంటే, అవును బ్రదర్ చాలా బాగా పాడిండు, కానీ ఆయనకి అమ్మాయి స్వరం కావాలంట. రియల్గా జరిగింది ఈరోజు నాకు ఫోన్ డిస్కషన్లో. నేను నంబర్ కూడా ఇస్తా వాళ్ళది. హల్లెలూయా. మరి అట్లా చేద్దామా? లోకం అంటే మారుతుంది, ఇప్పుడు చాలా కల్చర్ మారుతుంది. ఒకప్పుడు చూస్తే మన ఇండియన్ కల్చర్ చాలా మంచి కల్చర్. లేడీస్ శారీస్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయి పోతూ ఉంటే అబ్బాయిలకనే కనబడుతున్నాడు వెనుక నుంచి చూస్తే. కల్చర్ మారిపోతుంది. మరి ఆ కల్చర్లో తీసుకొద్దామా? లోకానికి వేరుగా జీవిద్దామా? పేతురు భక్తుడు ఏమనంటే లోకాన్ని వేరుగా అందుకే యేసుప్రభు నమ్మటం అంటే ఒక యుద్ధానికి ఒప్పుకున్నట్టు. అందరూ ఒప్పుకోరు. అనేకుల్ని పిలిచిండు, కొంతమందే వస్తారు రక్షణలోనికి. రన్నింగ్ రేస్ చాలామందికి ఉంటుంది. ప్రైజు, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ముగ్గురికి వస్తుంది. చాలామంది పరిగెత్తారు. అందుకే ప్రభు రాజ్యంలో మనం చూస్తే రకరకాల బోధలు, వాళ్ళకి నచ్చిన బోధలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పిందే వినకండి, బైబిల్ని పరిశోధించండి. నేను చెప్పేవి ఏవి కూడా బైబిల్లో లేనిది చెప్తలేను. నేను బైబిల్లో లేనిది చెప్తే అది తప్పైపోతుంది. బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నాను. మీరు ఏది చెప్తున్నారో అదే చెప్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. పర్లేదు అక్క, పర్లేదు. ఓకే, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తాను. అయితే నాకు డౌట్ అయితే ఇంకా ఉంది. అక్కడ ఒక నిమిషం కదా, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం ఉంది కదా, మొదటి వచనం దగ్గర నుంచి చివరి వరకు ఉంది కదా.
దాన్ని బట్టి కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను తర్వాత అయినా సరే మిమ్మల్ని కాల్ చేసి అడగమన్నా, లేదా ఇట్లానే మీరు ఫోన్ లో అంటే కాన్ఫరెన్స్ లో ఇట్లా ప్రేయర్ లోనైనా నాకు డౌట్స్ క్లారిఫై చేయాలి. ఓకే అక్క, రేపు అడగండి. రేపు కూడా ఉంటుంది. ఇప్పుడు టైం అయిపోయింది కదా, రేపు మనం ఇంకా ఏమైనా ఉంటే రాసుకోరండి. నా వల్ల ఎంత అయితే అంత చెప్తాను, లేకపోతే నాకు తెలియకపోతే వేరే వాళ్ళకి అడగనే చెప్తాను. ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే దాన్నే ఫాలో అవుదాం, అట్లేం లేదు. రైట్. అంటే నాకు డౌట్స్ అంటే ఒకరు చెప్పిందే వినకూడదు కదా, నేను విన్నా వే ఉంది, మీరు చెప్పే వేరుగా ఉంది కదా, అందుకని. నేను అదే అంటున్నా, నేను చెప్పింది కూడా మీరు వినకండి, మీరు పరిశోధించండి అంటున్నా. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా అంటే చాలా పరిశోధించి ఉంటాను, నా పరిశోధనలో కూడా తప్పిపోయి ఉంటాయి కొన్ని. మీరు కూడా మీ కోణంలో మీరు పరిశోధించండి. ఒకవేళ అది కరెక్ట్ అయితే నేను దాన్నే ఫాలో అయిపోతాను, అట్లేం లేదు. మనం జస్ట్ ఓన్లీ బైబిల్ స్టూడెంట్స్, మనకేం తెలియదు, రీసెర్చ్ చేస్తున్నాను నేను అంతే, అది అంతకు మించి ఏం లేదు. నేను కూడా తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాను కదా, ప్రతి విషయాన్ని తెలుసుకుని మనం ఫాలో అవ్వాలి. మేము అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చాం కాబట్టి మేము విగ్రహాల దగ్గరికి వెళ్ళి మేము చేస్తే గానీ పూజలు అవి అందుకుంటాయి, కానీ వాటి వల్ల అవి చూస్తే గానీ ఏం చేయలేవు మనం. అలా నాకు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలక్క. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఆ విగ్రహంలో ఏం శక్తి ఉండదు, అది ఉత్తి విగ్రహమే అని అంటున్నారు. మరి అంత శక్తి లేకపోతే ఇంతమంది జనాలు ఎందుకు పోతున్నారు? వాళ్ళకి పోయినప్పుడు వాళ్ళకు కూడా అద్భుతాలు అవుతున్నాయి కదా, ఎట్లయితున్నాయి? ఇప్పుడు మన కోణంలో చూద్దాము. దానికి కళ్ళు, బైబిల్లో కూడా ఉంది, కళ్ళు ఉండయి అవి చూడవు అని అంటున్నారు. మరి చెవులు ఉండి కూడా వినవు అని అంటారు, బైబిల్లోనే ఉంది, కీర్తన గ్రంథంలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన కోణంలోనే చూద్దాం, విగ్రహం దాంట్లో ఏమి ఉండదు అంటారు. మరి ఇంతమంది హిందువులు పోతున్నారు కదా, వాళ్ళకి అనుకునేవి కూడా జరుగుతున్నాయి. తిరుపతికి పోతే అనుకునే జరుగుతుంది. ఉంటది బ్రదర్, ఇది మూగరాతి చక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనం ఏమి? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచటం వలన ప్రయోజనం ఏమని హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనంలో ఉంటదన్నమాట దీని గురించి. మరి అక్కడ హబక్కూకు గారు కూడా ప్రవక్త కదా, మరి ఆయనే సెలవిస్తున్నాడు కదా ఈ హబక్కూకు గారు. అవును, సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? అది విగ్రహం అని చెప్తున్నాడు, కానీ దానిలో శక్తి లేదని చెప్తలేడు ఆయన. అది నాన్ లివింగ్ థింగ్లో చూస్తే అది శక్తి లేనట్టే అక్క. పౌలు భక్తుడు ఏమంటుండంటే ఈ యుగ దేవత సంబంధి గుడ్డివారయ్యారని అన్నాడు. ఈ యుగ దేవత, దాన్ని బట్టి వాళ్ళు గుడ్డివారయ్యారని ఉన్నది. అక్కడ శక్తి గురించి రాయబడ్డది, ఇక్కడేమో ఆ ఫిజికల్ థింగ్ గురించి రాయబడ్డది. మనం ఒక వాక్యాన్ని మనం డీకోడ్ చేస్తున్నప్పుడు 2-3 తీసుకోవాలి. బ్రదర్, నాకు ఇదొకటి డౌట్ క్లారిఫై చేయండి. ఈ యుగపు దేవత అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? విగ్రహాలు అంటే విగ్రహాల్లో ఉన్న శక్తి, అంటే విగ్రహాల్లో శక్తి ఉంది, అదే ఈ యుగపు దేవత అని అనుకుంటున్నారా? లేదు, అదే అనుకుంటలేదు. నేను లూసిఫర్ని అనుకుంటున్నాను, వాడే కదా. నేను అదే అనుకుంటున్నాను. లూసిఫర్ అంటే దేవుని దగ్గర తోసివేయబడిన దూతే మనుషులకి అంధత్వాన్ని కలుగజేసి దేవుని వైపు నుంచి తన వైపు త్రిప్పుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నిస్తుందని చెప్పేసి నా ఒపీనియన్. అంటే నేను గ్రహించాను అనమాట బైబిల్ నుంచి. నాది కూడా అదే ఒపీనియన్. దేవుడు ఒక్కడే ఉన్నాడని నా ఒపీనియన్. అదేంటంటే నీ పిల్లల్ని ఎలా అయినా సరే నీకు కాకుండా చేయాలి అనే ఉద్దేశంతో అనేక రకాలైన ఆచారాలు, మూఢ నమ్మకాలతోటి కొంతమంది అసలు విగ్రహాలు ఇవి అనేవి ఫస్ట్ లో లేవు బ్రదర్. ఇవి ఒక సెటన్ అంటే కాలం నుంచి వచ్చింది ఇది. అది కూడా ఎలా అంటే ఒక వర్గం వాళ్ళు, బ్రాహ్మిన్స్ అన్నమాట, వాళ్ళు బ్రతకడానికి వేదాల్లో కూడా యేసుక్రీస్తు దేవుడనే ఉంది. అంటే కొన్ని గ్రంథాలను బట్టి చెప్తున్నాను అనమాట, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు కొన్ని విషయాలు. అయితే అందులో ఏమనుందంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం రకానికి ఒక దేవుణ్ణి పెట్టి, రకానికి ఒక పూజలు వ్రతాలని చెప్పి పెట్టి మనుషుల్ని క్రాష్ చేస్తున్నారు ఒక వర్గం. ఆ వర్గం ఏదైతే ఉందో అది మన భారతీయులు కాదు, వీళ్ళు ఇక్కడ జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, ద్రవిడ్లు కాదక్క, ఆర్యులు వచ్చిర్రు. అట్లా
సరే, మనం రేపు డిస్కషన్ చేద్దాం అక్క దీని గురించి. రేపు సాయంత్రం చూద్దాం. ఓకే బ్రదర్. థ్యాంక్ యూ అక్క, మంచి డౌట్ అడిగారు. ఇంకా అక్క అడిగినట్టు డౌట్స్ ఎవరికైనా ఉంటే మీరు అడగండి. నా వల్ల అయితే నేను చెప్తాను, లేకపోతే మళ్ళీ చూద్దాం, ఇంకెవరితో అయినా చెప్పిస్తాను. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఇప్పటివరకు చెప్పిన మాటల్లో ప్రభా నీ జ్ఞానం ఇచ్చినందుకు, నడిపించినందుకు వందనాలు. రేపు జరగబోతున్న ఈ పరిశోధన కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలకు ఇంకా జ్ఞానం దయచేయండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయమని, రేపు మళ్ళీ మేము కలుసుకున్న కృప ఇవ్వమని యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించును గాక. ఆమెన్. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఈ డిస్కషన్లో మీకు ఏం అర్థమైందో చెప్పండి. మీకు ఏమనిపించింది? యేసుమణి సిస్టరు, తర్వాత మాధవ అక్క, రమాదేవి ఆంటీ గారు, అనుష సిస్టర్, లక్ష్మీ ప్రసన్న అక్క, మీకు ఎట్లా అనిపించింది? నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లా? రైతులకన్యా మీరు వాక్యం సడన్గా ఎంత కరెక్ట్ చెప్పారన్యా. బైబిల్ చదివే విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా లోకాంధకర దేవతకు సాదృశ్యంగా అలంకరణ ఉందని అదంతా కూడా మీరు వాక్యం ద్వారా కూడా దేవుడు నాకు కంఫర్మేషన్ ఇచ్చారని. యెషయా గ్రంథం నుంచి కావచ్చు, యెహోషువ గ్రంథం నుంచి కావచ్చు, ఇవన్నీ కూడా నేను పరిశీలన చేశాను వాక్యం చదివినప్పుడు. అదే కాకుండా నాకు అంటే ఒక్కొక్కరికి ఎందుకు రాదో నాకు తెలియదు, నా ప్రేరేపణ బట్టి అవుతే నాకు చెవుల దగ్గర దురద రావడము, అనే సమాధానంగా లేకపోవడము, అదంతా కూడా నాకు అవుతుంది. అది ఎందుకు నిమిత్తం అవుతుందో నాకు తెలియదు, కానీ మరి ఈ విధంగా నాకుంది. ఇదంతా కూడా వాక్యానుసారమైన పద్ధతి అయితే కాదని వాక్యం నుంచి కూడా దేవుడు చూపించారు. నాకు ప్రేరేపణ ద్వారా కూడా అది నాకు పెట్టుకోవాలని అయితే లేదు. అదే విధంగా దేవుడి ప్రవచనం ద్వారా కూడా నా భర్తతో మాట్లాడతానని, అవన్నీ కూడా అంగీకరిస్తానని జ్యోతి ద్వారా మాట్లాడారని. బావగారు ఇంకా ఇబ్బంది పెడుతుంటే కొంచెం నాకు బుర్ర పని చేయట్లేదు, నా అంతటా నేను అయితే దాన్ని అంగీకరించలేకపోతున్నాను. మరి ఎందు నిమిత్తం అంటే బైబిల్ వాక్యానుసారంగా అది పద్ధతి కాదని వాక్యం ద్వారా కూడా దేవుడు చూపించారు. అందుకే నేను అడిగాను. ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే క్షమించండి. మరి చాలా బాగా చెప్పారన్నా. ప్రతిదానికి అక్క చెప్పిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు, గుర్తు సహా చెప్పారు. మరి కొన్ని దాంట్లో కన్ఫ్యూజ్ గా ఉందన్న నాకు. అసలు కొన్ని అర్థం అవుతుంది, కొన్ని అర్థం అవ్వట్లేదు. ఓకే అన్న, చాలా బాగుంది ఈ రోజు ప్రేయర్ మీటింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ ఇచ్చారన్న, థ్యాంక్ యూ. ఓకే అక్క, ఇంకా ఎవరన్నా మీకు ఏం అర్థమైంది? మరి సిస్టర్ చెప్పిన దానికి మంచి ఆన్సర్ ఇచ్చారు. మరి మంచి విషయాలు చెప్పినారు. విగ్రహ ఆరాధన అంటే మరి అన్ని దేవతలు అది దాని దగ్గరికి వెళ్ళకూడదని. నేనైతే బాప్తిసం తీసుకున్న తర్వాత అయితే నేను అసలు ఈ గ్రహాలలో అయితే నేను బాగా చేసేదాన్ని ఒకప్పుడు, కానీ దేంట్లో నాకు స్వస్థత అయితే కలగలేదు. మరి ఏ దేవుడు నన్ను కరుణించలేదు. మరి దేవుడు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకున్న ప్రతిదీ దేవుడు నాలోన తీసివేశాడు. మరి అన్ని విషయంలో మరి దేవుడు ఈయనే నిజమైన దేవుడు అని నేను అప్పుడు తెలుసుకున్నాను. దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు, సర్వాన్ని చూసిన సర్వాధికారి ఆయన ఒక్కడే దేవుడు. ఇవన్నీ ఏంటంటే దేవుడు అక్కడ అది మరి ఆయన మీద తిరిగినప్పుడు మరి దేవుడు మరి ఆయనను లోకానికి మరి అది సైతాన్ని మరి తన్నేసినప్పుడు అన్ని వచ్చి అన్ని గ్రహాలలో ఇప్పుడు అందరూ పూజలు చేస్తున్నారు. అది నిజమైన దేవుడు అని అన్నిలో తెలుసుకుంటున్నారని మరి మంచి సలహా చెప్పారు కనుక మరి చాలా బాగుంది మీటింగ్. చాలా బాగా అనిపించింది. అన్ని విషయాలకు కూడా మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పారు, చాలా నచ్చింది నాకు. నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే భక్తి ఎక్కువ. మేము హిందూస్ లో ఉన్నప్పుడు నేను బాగా గుడికి వెళ్ళడం అలాగా పూజలు ఎక్కువ చేసేదాన్ని. మమ్మల్ని అంటే మా వాతావరణం పొలాలు ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి పూజ చేస్తానే ఉంటారు. అయితే నాకు బాగా దేవుడి గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉండేదన్నమాట. నేను చదివిన చర్చ్ స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా చర్చ్కి వెళ్తా ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో పాటు
కూడా చర్చికి వెళ్ళేదాన్ని. వెళ్తా అంటే ఇది కూడా మా దేవుడితో పాటు ఇది కూడా ఒక దేవుడు అనేది భావిస్తూ వెళ్ళేదాన్ని. అంటే క్రిస్టియానిటీ అనేది నాకు అప్పట్లో తెలియదు అసలు. నేను కూడా ఒక దేవుడు మాకు ఈ శనివారం అంటే సోమవారం నుంచి శనివారం వరకు మేము ఎలా పూజిస్తాం, ఈ ఆదివారం కూడా ఒక దేవుడు అన్నట్టుగా చర్చికి వెళ్ళేదాన్ని నేను మా ఫ్రెండ్స్ తోటి. అట్లా వెళ్ళి నేను దేవుని వాక్యాన్ని బట్టి పట్టబడ్డాను. నాకు కొన్నిసార్లు గ్రహించుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, నాకు నేను గుడికి వెళ్ళినప్పుడు అట్లా మా వాళ్ళతో వెళ్ళినప్పుడు మా పిల్లి బాబాయ్ వాళ్ళు గుడికి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. వెళ్ళి కూర్చొని ఆలోచిస్తా ఉండేదాన్ని, నిజంగా చర్చలో చెప్పేదానికి ఇక్కడ చాలా తేడా ఉంది కదా. అంటే నాకు 5th క్లాస్ 6th క్లాస్ ఏజ్ నుంచి నాకు అట్లా ఆలోచనలు వచ్చాయి అనమాట. అక్కడేమో ఒక బొమ్మ ఉంటది, ఇక్కడేమో ఏమీ లేదు. ఇక్కడ ఏం లేకపోయినా కూడా వీళ్ళు పాటలు పాడటం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా పాటలు పాడటం, అట్లా నా వాయిస్ బాగుంటుందని స్కూల్స్ లో పార్టిసిపేట్ చేయడం అట్లా అలవాటు. ఇంకా అక్కడ చర్చలో పాటలు పాడటం అవన్నీ నేను చాలా ఆకర్షించింది అనమాట. అంటే ఎవరైనా పాటలు పాడొచ్చు నేర్చుకుంటే అలాని అట్లా ఆకర్షించబడి నేను ఒక వాక్యంలోకి రావడం. ఫస్ట్ అయితే తెలుసుకున్నది అంటే పాటలు పాడొచ్చు, మనకి అక్కడ బాగుంటది, అందరూ కలిసి ఆరాధనలాగా చేస్తారు, ఏవో కొన్ని విషయాలు చెప్తారు అనేది తెలుసుకునేదాన్ని నేను. అట్లా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు అక్కడ వాక్యాలు ఇక్కడ జరిగేది చూసిన తర్వాత నాకు కొంత అర్థమైంది. ఏంటంటే మేము వెళ్ళేది కరెక్ట్ కాదు, ఒక బొమ్మకే కదా మేము మొక్కేది. అక్కడైతే దేవుడు ఆత్మలో ఉన్నారని చెప్తున్నారు కదా, ఆత్మలో ఉన్న దేవుడిని ఆత్మతోనే మనం ఆరాధించాలి అంటున్నారు. ఇది మనుషులు రూపించింది. నేను ఒక పొట్టలకి వాటికి పారిపోయడానికి వెళ్ళేవాళ్ళం. మేము అట్లా వెళ్ళినప్పుడు ఒక పసుపు కుంకుమ ఎక్కడ వేస్తే ఒక చెట్టు దగ్గర మీద ఒక చిన్న రాయి ఉంటే కూడా ఆ రాయి దగ్గర ఒక పసుపు కుంకుమ వేసి ఒక హుండీలాగా పెట్టేవాళ్ళు. అక్కడ కూడా మేము వెళ్ళి కళ్ళం పెట్టుకుని ఎంతో కొంత కాంకేసి వచ్చేవాళ్ళం. అట్లా వేయడం వల్ల నాకు అనిపించింది, వీటిల్లో దేవుడు ఎలా ఉంటాడు అసలు. ఇదంతా మట్టి చీమలు పెట్టు పుట్టలు కదా, అక్కడ చీమ కూడా ఉండేవి. వీటిల్లో ఎట్లా దేవుడు ఉంటాడని నేను గ్రహించుకునేదాన్ని. అట్లా ఆలోచిస్తూ నేను బైబిల్ చదవటం ఇట్లా చూసిన తర్వాత నేను గ్రహించుకుని అంటే నిజమైన దేవుడు ఇది కాదు అసలు. మాకు ఫస్ట్ నుంచి ఒక ఖాళీ మాట 3 గుడ్లు పెట్టి వాటిని దేవుడిగా సృష్టించి అట్లా చేశాను. కొన్ని పురాణ కథలు విన్నాను నేను. అట్లా హిందువులు చెప్పిన దానికి దేవుడు ఆది కాలంలో భూమి ఆకాశాన్ని ఎట్లా సృష్టించాడు అనేది, మనుషులు ఎలా సృష్టించాడు అనేది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బైబిలే కరెక్ట్ అనేది నేను గ్రహించుకున్నాను అనమాట. అలా నేను దేవుడు తెలుసుకుని నిజమైన దేవుడు ఏమి అనేసి గ్రహించుకున్న తర్వాత ఇంకా కొంత నాలెడ్జ్ పెరిగిన తర్వాత అంటే ఈ విగ్రహాలు అనేవి మనుషులు సృష్టించినవే, దాని వెనకాల ఏ శక్తి ఉండదు. అంటే ఉంది, అది ఎట్లా ఉంది, దేవుడి చేత తోసివేయబడిన దూత అలా వాడుకుంటుంది, మనుషులు అందరికీ నడిపించి వాడుకుంటుంది అని నేను నమ్మాను. అట్లా నేను గ్రహించుకున్నాను. అంటే దీని గురించి ఎక్కువ చెప్పాలంటే టైం లేదు, ఇంకొకసారి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మాట్లాడతాను. నేను ఇలా తెలుసుకున్నాను అన్నమాట. ఈ రోజు టాపిక్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. ఎందుకంటే దేవుడు సంస్థను సృష్టించాడు. నగలు పెట్టుకోవద్దు, బంగారం పెట్టుకోకూడదు, పొగ మాత్రం వస్త్రపు అలంకరణ అన్నారు కదా, అది వాస్తవమే. కాదని అన్నట్లు పెట్టుకోవద్దు అంటే మన హిందూ సాంప్రదాయం కాదది. మన దేశ సాంప్రదాయం ఏంటంటే ఆడవాళ్ళు బొట్టు గాజులు పొగ మాత్ర అలంకరణ చేసుకుంటారు. కొన్ని లేకపోతే మన సమాజంలో వేరుగా చూస్తారు, అంటే వీళ్ళకి బట్టలు ఎలా అన్నట్టుగా చూస్తారు. నేను అలా ఆలోచించాను. వేరే ఎవరిని కూడా నేను మెచ్చుకునేటట్లు మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఉన్న వెసులుబాటుని బట్టి ఏంటంటే వాళ్ళు తీసేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరు ఏమనరు. కానీ కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే వాళ్ళ పాత్రలు విడిపోయే స్థితి వస్తుంది. దేవుడు ఎక్కడ కూడా మీ భర్తకు లోబడి ఉండండి అని చెప్తున్నాడు. అంటే మీ భర్త మారకపోతే ఆయనకు లోబడి ఉండు అనే దేవుడు చెప్తున్నాడు. అంతేగాని మీరు వ్యతిరేకించి నేను ఎక్కడైతే చెప్తున్నాను అలానే చేయమని ఎక్కడ లేదు బైబిల్లో. మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. సేవ చేయాలని ఉంటే దేవుడు ఎలాగైనా వాడుకుంటాడు. మన ప్రయాణాలను చూసి మనుషులు రారు, మన హృదయాన్ని చూసి మన మాట తీరును
మేడము, ఆవిడ గవర్నమెంట్ టీచరు. ఆవిడ చిన్న బ్లాక్ స్టిక్కర్ పెడతారు, నల్లబస్ వేసుకుంటారు, తాడు వేసుకుంటారు, ఆవిడ అదే పెట్టుకుంటది. ఒక టీచర్ ఆమె. ఆ వాక్యం చెప్తుంది చర్చిలో. ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా చాలా దేవుని వాక్యం, చాలా బాగుంటది వాక్యం కూడా. అంటే వాస్తవమే కదా అని ఆలోచించేటట్టుగానే ఉంటది. అలాగని ఆవిడ చెప్పే మాటలు అపవిత్రం కాదు కదా, దేవుని గ్రంథంలో నుంచే చెప్తుంది ఆవిడ. అంటే మాటలు ఉండాలి అనేది కరెక్టే, నేను కాదని అనను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళు నడవేసుకున్నారు కాబట్టి పరిశుద్ధులు కాదు అనుకోవడానికి లేదు, వాళ్ళు తీసేస్తారు కాబట్టి పరిశుద్ధులు అనడానికి లేదు. అలా అనుకుంటే ఇప్పుడు ట్రెండ్ చాలా మంది చెవులి తీసేస్తున్నారు, బొట్టు తీసేస్తున్నారు ఆడపిల్లలు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు. అలాగే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. వాళ్ళ హృదయం దేవుడు చూస్తాడు. నా ఒపీనియన్ అది. వేరే వాళ్ళు ఏదో నచ్చుకునేలాగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎవరైనా హక్ చేస్తుంటే క్షమించండి. నాకున్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తున్నాను అడిగాను. ఈ మాటలు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను దయతో క్షమించండి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అక్క, పర్వాలేదు, మంచి విషయాలు చెప్పారక్క, థ్యాంక్ యూ. ఇంకా విశ్వాసరేపురం జ్యోతక్క, దయామ అక్క చెప్పండి. అక్క చెప్పండి, ఏమనిపించింది క్వశ్చన్? చాలా బాగుంది అన్నయ్య. కొన్ని డౌట్స్ నాకు తెలియని కూడా క్లియర్ అయినాయి. వాళ్ళు అడగడం కూడా చాలా బాగుంది, అలానే మీరు ఆన్సర్ చేయడం కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా ఉందన్నయ్య. నిజంగా సిస్టర్ అన్నారు కదా, నాకు ఆ డౌట్ చాలా ఉండేది. గోల్డ్ నన్ను చాలా నేను అసలు చర్చికి బొట్టు పెట్టుకోవద్దంటారనే వెళ్ళేదాన్ని కాదు. నగలు వేసుకోవద్దంటారు, పువ్వులు పెట్టుకోవద్దంటారు, ఇవన్నిటి గురించి నేను చర్చికి వెళ్ళేదాన్ని కాదు అసలు. అటువంటిది దేవుడు నా అంతకు నేనే నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి అసలు ఎవరు ఎంతమంది చెప్పినా కూడా నేను బొట్టు తీసేదాన్ని కాదన్నయ్య. ఎంతమంది చెప్పినా అసలు కానీ నగలు కానీ అసలు మానేదాన్ని కాదు. అటువంటిది నేను బాప్తిస్మం తీసుకోవడం నాకు దేవుని ప్రేరేపణ ద్వారా నేను అవన్నీ మానుకున్నాను. ఎంతమంది నన్ను క్వశ్చన్ చేసినా కానీ నేనేం ఆన్సర్ చేయను, నాకు ఇలాగే ఇష్టం అని చెప్పి వచ్చేస్తానండి. బొట్టు గురించి అడిగినప్పుడు ఆ మాత్రం చెప్పేదాన్ని. ఇప్పుడు క్రిస్టియన్స్ అని ఎవరైనా గుర్తుపడుతున్నారంటే మన నుదుటి మీద బొట్టు లేదని, నెక్స్ట్ క్రీస్తు సిలువ ఉన్నారు కదా అన్నట్టు నేను నాకు తెలిసింది ఏదో చెప్పి చాలా మందికి నేను ఆన్సర్ ఇచ్చేదాన్ని. చాలా బాగా అర్థమైంది. దేవుని ప్రేరేపణ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము, అదొకటి తెలుసు అన్నయ్య. నెక్స్ట్ మనంతటా మనమే ఆయనలో ఉన్నప్పుడు అన్ని మారుతూనే ఉంటాయి. బయట వాళ్ళు ఏమనుకున్నా మనకి పర్వాలేదు అని నాకు తెలిసిన జ్ఞానం అన్నయ్య. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా సార్లు క్వశ్చన్ చేసేవారు, మీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, మరి మీరు యానిమల్స్ ని ఎందుకు ఎక్కువ కోసుకుని తింటారు అన్నట్టు నన్ను క్వశ్చన్ చేసేవారు. వాళ్ళకి కొన్ని ఆన్సర్ ఇచ్చేదాన్ని. మేము చాలా తక్కువ, అసలు అలాంటివి కూడా నాన్ వెజ్ అని క్రిస్టియన్స్ కి ప్రత్యేకించి చెప్తారు, నాన్ వెజ్ వీళ్ళే తింటారని, మాకంటే ఎక్కువ అనిల్కే తెలుసు అన్నట్టు నేను వాళ్ళకి నొప్పించకుండా చెప్పేదాన్ని అన్నయ్య. చాలా బాగుంది అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్. ఓకే అక్క, ఇంకెవరన్నా చెప్తారా? ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. రైట్. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మరి ఏంటంటే విగ్రహాలు నడిపించి కాదు చాలా మంది అంటారు. నేను కూడా అనుకునేదాన్ని. అయితే ఒకసారి నేను 2-3 సార్లు చూసాను అది. ఒక 3 నెలల క్రితం ఉంటది. అదే నేను లక్ష్మి పెట్టింది, పెట్టింది. నేను పెద్ద తీసుకొచ్చాను, తీసుకొచ్చాను కానీ ఎంతమంది తీసుకురావాలని.
సరే తీసుకొని తెచ్చుకున్న దగ్గర అంటే అప్పుడు ప్రేర్ చేసుకుని తిన్నానమ్మా. తిన్న తర్వాత నాకు గంటకు కొట్టి తిప్పేసి వాళ్ళతో వచ్చేసి తాళం కట్టేసి అది రకంగా ఎక్కిపోయింది. నేను అప్పుడు రోజు నేను గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా తగ్గలేదు నాకు. మళ్ళీ నేను అప్పుడు దగ్గరికి వెళ్ళి కలెక్టర్ తెచ్చుకున్నది తగ్గలేదు. అప్పుడు వెంటనే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి అనుసారం జరిగింది ఇది తిన్నా అంటే అప్పుడు జ్యోతిష్ ఉన్నాను. అప్పుడు జ్యోతిష్డు సిస్టర్ ఇద్దరు కూడా భాషలో ప్రార్థన చేసేవాళ్ళు. చాలా సఫలమైంది నాకు. చాలా 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 సఫలమైంది నేను రోజు ఇరవై బోడి అనుకుంటానే వాంతులు చాలా అన్నమాట. అప్పుడు భాషలో జ్యోతిష్డు ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు జ్యోతి అడిగింది అనమాట. అలాంటి తినకూడదు మనం విగ్రహాల దగ్గర కనిపించింది మనం తినకూడదు. ఎందుకంటే ఉండింది అంతా కూడా వాళ్ళ దగ్గర పెడతారు. అప్పుడు పెట్టిన తర్వాత కూడా కొంచెం కొంచెం అందరికి పెడతారు. ఎఫర్ట్ ఉంటుంది సైకిల్ బాగా పనిచేస్తారు అని చెప్పారు ఇద్దరు. అప్పుడు ప్రెస్ చేసిన తర్వాత అంతా అయిపోయింది. చాలా ఫ్రీ అయిపోయింది. ఇదైతే నేను చాలా నిజంగా చెప్పగలను. దాని ముందు కూడా సార్లు కూడా మన దగ్గర నుంచి నేను ఇష్టం అన్నమాట. తినేసి ప్రెస్ చేసినప్పుడు కూడా చాలా ఇలాగే సఫర్ అవ్వాలి. అప్పుడు నేను అప్పుడు చాలా బలపరుస్తుంటారు అన్నమాట. ఇప్పుడు నేను బలపరుస్తుంటాను. ఇప్పుడు పూజ చేసిన ఇలాంటి ఆత్మీయ విషయాలు చెప్తుంది. మనం ఇలా ఉండాలి, దేవుడు అలా ఉండాలి, మనం ఆభరణాలు వేసుకోకూడదు, ఇలా ఉండదు అది చెప్తుంది అనుష. మరి చాలా మంచి దేవుడు ఇచ్చారు. ఈ రోజు అయితే చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు అందరూ బట్టి ఉన్నాను. అయితే నాకు చాలా ఒకసారి నేను చేసుకున్నప్పుడు నాకు కళ వచ్చిందని. అదే నేను పెట్టుకోలేదు, పెట్టుకున్నాను. సత్యం ఉండే వాక్యం చెప్తున్నాను. అక్కడ స్త్రీలు ఉన్నారు. ఏం పెట్టుకోలేదు, మొహం చాలా ఆనందం ఉంది. ఏంటి ఇలా వచ్చింది కదా అనేసి నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఫోన్ చేసి అమ్మ కోసం ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏంటని అడిగినప్పుడు అమ్మ ప్రార్థన చేసి చెప్తున్నమాట. దృష్టిలో చూపించిన విషయం అమ్మను కలిసి సత్య వాక్యం చెప్తున్నావు. నువ్వేం పెట్టుకోలేదు, ఎప్పుడైనా నాలాగా సమర్పణ చేస్తావో అదే కోరుకున్నారు దేవుడు నేను అని చెప్పింది. కూడా చాలా సార్లు చెప్పారు. చెప్పిన విధంగా చాలా ఇష్టం. చాలా సార్లు ఒకే సంవత్సరం 4 సార్లు కంప్లీట్ చేసుకుందని. అప్పుడు నేను నాకు ఇచ్చి రావాల్సిందని తీసేసాను. పెట్టినందుకు చాలా ఇష్టం. నాకు కొత్త పెట్టలు ఉన్నాను కానీ పెద్దగా వాడలేదు. నేను అది కూడా ఇంట్రెస్ట్ లేదు. మరి కొంచెం చెప్పారు. ఆత్మ ఎప్పుడైతే ఆత్మ డెవలప్మెంట్ అవుతుందో అప్పుడే దేవుడు ఆయన ఇంట్రెస్ట్ లేవని చేస్తారు. ఫస్ట్ ఆత్మ దేవుడు అని చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా చాలా మంచిగా అనిపించింది అన్నారు. మీరు సబ్జెక్ట్ చాలా బాగున్నాను. ప్రెసిడెంట్ ప్రైజ్ లార్డ్ అక్క. నాగేశ్వరంకు ఏమన్నా చెప్పేది ఉంటే చెప్పండి, షార్ట్ కట్లో చెప్పండి. మరి డిస్కషన్ అనేది చాలా మంచిది, మంచి అనుభవంలోకి తీసుకెళ్తుంది. మరి వెళ్ళిపోయింది ప్రశ్న. దేవునికి స్తోత్రం. మంచి అనుభవంలోకి మనం వెళ్తున్నాము. మరి అందరూ కూడా ఉండి మరి ఇంటే బాగుంటుంది అనేది నేను ఒక మాట అన్నాను. మరి దేవునికి స్తోత్రం. అనేక మరి స్కూల్స్ లో మనం చదువుతాం. ఇంగ్లీష్ మీడియంలో ఒక రకంగా ఉంటుంది, తెలుగు మీడియంలో ఒక రకంగా ఉంటుంది, మరి అరవం తమిళము ఒక రకంగా ఉంటుంది. మరి అన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు మరి కొన్ని దాంట్లో మరి ముసుగు వేసుకోరు, కొన్ని చోట్ల ప్రవచనాలు ఉండవు, కొన్ని చోట్ల అభిషేకం ఉండదు, కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ ఉండదు. మరి దాన్ని బట్టి ఏంటంటే మనం ఈ డిస్కషన్ చేసుకుంటాం మూలాన సరైన స్థావరానికి అంటే ఈజ్ ఈక్వల్ టు శేషం మంచి యొక్క బోధలోకి అంటే సత్యము, అసత్యం నుంచి సత్యంలోకి వెళ్తున్నాను అనేది చాలా మనం నేర్చుకుంటాము. అది ముందు ముందు ప్రతి వారికి కూడా అర్థమవుతుంది. మరి దాని గురించి ఒకరిని మనం ఒప్పించుకున్నాం అనేది మనం అనుకోవద్దు. మనం ఎవరో అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, మనకు ఆన్సర్ చెబుతున్నారు. దాని గురించి ఎవరిలో నడుచుకోవాల్సిన పని లేదు.
బాధపడాల్సిన పని లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకా నేర్చుకోవాలి. మనం చనిపోయేంత వరకు కూడా బైబిల్ చదువుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాము. మరి చివరికి గొప్ప భక్తులు చేరిన స్థానంలో మనం వెళ్తాం అనేది మంచిది. మనం వెళ్తూ ఉంటుందా కూడా మరి చివరికి గమ్యం అనేది మరి పెద్ద పెద్ద భక్తులు అట్లా చేరటం వలన, అట్లా చేయటం వలన గంటల తరబడి మరి సేవ చేయటము, మరి ప్రార్థనలో ఉండటం, మోకాళ్ళ ప్రార్థన ఉండటం అనుభవం. అట్లాగే మనం కూడా ఆ అనుభవంలోకి మనం వెళ్తున్నాం అనేది నేను గ్రహిస్తున్నాను. చాలా సంతోషం. మరి ఎవరో అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అయితే ఏంటంటే మనం కూడా మరి కుటుంబ వ్యవస్థలో మరి భర్తను భార్యను భర్త కూడా కొంచెం ఒప్పించుకుని దేవునిలో దగ్గర మనం మొరబెట్టాలి. మరి అభ్యంతరం వస్తుంది, మరి దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి కొంచెం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మరి మూర్ఖత్వంగా పోయేదానికన్నా మరి మనం క్రైస్తవం అంటే జ్ఞానం కలిగి ఉండటం అనేది మంచిది. మరి భార్య భర్తల్లో మరి తేడా వచ్చినప్పుడు మరి ఆ నగల గురించి కానీ ఏదన్నా కానీ మనం భర్తతో భార్య భర్త మనం కొంచెం సవినయంగా మనకి ఇచ్చిన ఓర్పు, సహనం, సమాధానం క్రైస్తవుల్లో మనం ఉంటుంది కాబట్టి అదే అక్కడ ప్రదర్శించి మన కుటుంబాలను మనము కట్టబడి ఉండాలి. అది దేవుని దగ్గర మేము మొరబెట్టి మనము అనుకూలంగా దాన్ని సరి చేసుకోవాలి. అది కొంచెం పెద్ద విశేషంగా మనం చూడకపోకుండా దేవుని స్తోత్రం. చాలా మంచిది ఈ క్వశ్చన్స్ అనేది, ఆన్సర్ అనేది. మరి అడిగిన దానికి కూడా మరి దైవజనులు చాలా వరకు బాగా చెప్పుకొచ్చారు. మంచి క్వశ్చన్స్ అడిగారు. మరి ఆ సంఘాల్లో ఉండే క్వశ్చన్స్ వేరుగా ఉంటే ఇంకో సంఘంలో బోధ ఇంకొక రకంగా ఉంటుంది. మరి సత్యం అనేది మరి తెలుసుకుంటాం కూడా చాలా మంచిది. అది అసలైన సత్యంలో మనకి వెళ్తున్నాం అనేది నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఓకే అంకుల్, మరి మంచి విషయాలు చెప్పారు, చాలా సంతోషం. రేపు కూడా మనం 5 గంటలకి మనం కలుసుకుందాం, దీని మీదనే మాట్లాడదాం. అందరూ కూడా మాట్లాడండి, డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అవుతాయి. నాకు కూడా పెద్దగా ఏమీ తెలియదు. అయితే నా బోధ ఏంది అని అంటే, లేడీస్ కమ్మలు తీసేయాలి, గాజులు తీసేయాలి, బొట్టు తీసేయాలి అనేది నా బోధ అయితే కాదు. నాకు అది ఇష్టం ఉండదు. అది బైబిల్ చెప్తుంది కాబట్టి నేను దాన్ని ఫాలో అవుతున్నాను. కానీ నా ఒపీనియన్ నాది ఏంటంటే అవి తీయాలి. అది తీస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. చాలా ఇప్పుడు అంకుల్ గారు చెప్పినట్టు, అంకుల్ గారు మంచి విషయాలు కవర్ చేస్తాడు. ఎవరు చెప్పినా కూడా ఆయన చెప్తుంటాడు. ప్రాబ్లం వస్తుంది, అటు భార్యకు రావచ్చు, ఇటు భర్తకు రావచ్చు. అయితే నాదైతే అది కాదు. మనం ఓన్లీ ప్రేమ, భక్తి, బైబుల్ స్టడీ. అందుకే నేను మీకు ఏం చెప్తున్నా, ఇంత చెప్పి కూడా రీసెర్చ్ చేయండి అని చెప్తున్నాను. అనుష సిస్టరు ఎప్పుడు కూడా దీని మీదనే అడుగుతుంటుంది. ఆమె అడిగినప్పుడల్లా పీక మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి అది చెప్పే చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ఏది కొంచెమైనా కానీ కత్తి తెగిపోతుంది, బంధం తెగిపోయి ఆయన కూడా అట్లనే ఉన్నాడు అని చెప్పి అంటారు. ఇప్పుడు మా అమ్మాయే ఉంది, ఆమెకు కూడా బంగారం వేసారు. ఇప్పుడు అది మొత్తం చిన్నగా అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పెద్దగా చేపించాలి. అయితే సేవ చేసేటోళ్ళు అయితే అది వేసుకోవద్దు, నేను కూడా వేసుకోను, సేవ చేసేవాళ్ళు. అయితే నా బోధ అయితే అది కాదు. అది తీసేయాలా, అది తీస్తేనే దేవుడు మాట్లాడతాడు, అది తీస్తేనే పరలోక రాజ్యం పోతాము, అది తీయకపోతే నరకానికి పోతారు అన్నది నా బోధ కాదు. ఇప్పుడు అంకుల్ గారు చెప్పినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ కూడా అట్లనే. ఇప్పుడు మీకు ఇష్టమైతే తీయండి, లేదు అంటే ఉండండి. శోధనలో గురి కాకుండా మిమ్మల్ని మీరు వెళ్ళిపోవటం బెస్ట్. దేవుని చిత్తం అయితే దేవుడే తీపిస్తాడు. దేవుడే అది అందరినీ ఒప్పిస్తాడు, తీపిస్తాడు. దేవుడు ఏదైనా చేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం వ్యతిరేకత వస్తుంది, కానీ తర్వాత చివరిలో అందరితో మాట్లాడతాడు. అందరిని ఒప్పించి తన దాసుని కానీ దాసురాల్ని కానీ ఘనపరుస్తాడు. అది దేవుని ఒక చిత్తము. మనం ఇందులో జస్ట్ ఓన్లీ నేర్చుకునే పొజిషన్లో ఉన్నాం. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పిలుపు ఇస్తాడు, ఒక్కొక్క తలంపు ఇస్తాడు. ప్రభు మీకు ఎట్లా చెప్తున్నాడో, మీకు ఏం అర్థమవుతుందో మీరు రీసెర్చ్ చేసి మీరు ఒక ఒపీనియన్కి వచ్చి దాన్ని ఫాలో అవ్వండి. మీరేంది నా సంఘస్థులు కాదు, నేను మీ ఆత్మీయ తండ్రి కూడా కాదు. జస్ట్ ఓన్లీ మనం ప్రార్థన చేసుకుంటాం, ఇక్కడ నేర్చుకుంటున్నాము. కొన్ని రోజులు ఇక్కడ ఉంటాము, తర్వాత మనం అందరం కట్ అయిపోతాం. ఇది ఎల్లకాలం నడవదు. కాన్ఫరెన్స్ ప్రేయర్ నడిచినన్ని రోజులు కొన్ని తెలుసుకుంటాం,
మీరు ఉన్నా లేకపోయినా మనం అయితే ప్రేయర్ సపోర్ట్ అయితే ఇస్తాం. మీ ఇంటికి వచ్చి అయితే ప్రేయర్ చేస్తాం, ఫోన్లలో మాట్లాడతాం. జస్ట్ ఓన్లీ ఆత్మీయత పెంచుకోవటానికి. కొన్ని చర్చెస్లో ఎట్లుంటుంది అంటే నేను చెప్పింది వింటేనే నువ్వు నా దగ్గరికి రా, లేకపోతే ఊడిపో. నేను ఆ టైప్ కాదు. నేను ఎవరికి కూడా పీక మీద కత్తి పెట్టి చెప్పను. నా ఒపీనియన్ ఇట్లుంది, నీ ఇష్టము అని చెప్తాను. నేను ఒక స్వేచ్ఛ జీవిని, స్వేచ్ఛను కోరుకుంటా. నా దగ్గర వచ్చే వ్యక్తి కూడా స్వేచ్ఛను కోరుకోవాలని నేను చెప్తుంటా. మీ ఇంటికి వస్తే కూడా చికెన్ వండకండి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకండి. అంటే ఆయన అంత దూరం చూస్తున్నాడు, ఏమనుకుంటాడో ఏమో. మనం కారం తింటున్నాం, మనం కారం పెడితే ఏమనుకుంటాడేమో అని మీరు ఫీల్ అవ్వద్దు. మీరు స్వేచ్ఛగా ఉండాలి. మీరు పెట్టిందే తింటాను, మీరు ఇచ్చిందే తీసుకొని వెళ్ళిపోయే క్యాండిడేట్ని నేను అన్నది నాది. ఏదో కొన్ని రోజులు ఉన్నాము, చిన్న ఉడత భక్తి మంది. కొన్ని రోజులు ఏదో చేసుకొని దేవుడు పిలిస్తే వెళ్ళిపోతాం. తక్కింది దేవుడు అన్నీ చూసుకుంటాడు. అట్లయితేనే నేను నాకు ఇచ్చిన ఏదైతే పిలుపు ఉందో దాంట్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతాను. దేవుడు చెప్తుంది ఒకటి, నేను అది కాకుండా నా మైండ్ పెట్టేసి నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ బల్ల గుద్ది చెప్పి ఇట్లా చెప్తుంది, నువ్వు ఎందుకు వింటలేవు, టార్గెట్ చేసి నువ్వు ఎందుకు వస్తలేవు, నీకు అవసరమైతే వస్తావు, సమస్యలు ఉన్నప్పుడే ఫోన్లు చేస్తావు, ఇట్లా ఈ టైపు క్యారెక్టర్ కాదు నాది. నాకు అనవసరం, అది వేస్ట్. మీరు నన్ను ప్రేమించి వస్తున్నారు, మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మీకు ఏం అవసరం ఇంతసేపు ఉండటం? కావాలంటే మీరు కట్ అయిపోవచ్చు. యూట్యూబ్లో చాలా మెసేజ్ దొరుకుతుంది, ఎన్నో పుస్తకాలు చదవచ్చు. కానీ నన్ను ప్రేమించి వస్తున్నారు, ఎంతో గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని నేను కూడా కాపాడుకోవాలి. అది దేవుడి దగ్గర నేను నేర్చుకున్న విధానం. ఒకవేళ ఏదైనా తప్పు వచ్చినప్పుడు అయితే అది తప్పు అని నేను చెప్పేస్తాను. అది కరెక్ట్ అయితే అది కరెక్ట్ అని చెప్పిస్తాను. అంటే నా పిలుపే అట్లాంటిది, నా ఇంటెన్షన్ కూడా అట్లుంటుంది. నేను తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఎందుకంటే మీకంటే నేను చాలా చిన్నోడిని, మీకంటే పెద్దోడిని అయితే కాను. కాబట్టి అంత చెప్పేవాడిని కాను. అది వచ్చినప్పుడు చెప్తాను. తర్వాత దేవుడు మీకు ఎట్లా నడిపింపిస్తే, ఎందుకంటే ఈ కమ్మలు గుట్టలు బుట్టలు ఇవన్నీ తీయాలి, ఇవంటే చాలా పెద్ద రిస్కీ సబ్జెక్ట్ అనమాట. అది చెప్తేమో మైండ్ పాడవుతుంది, చెప్పకపోతే ఏమో చెప్పేటువంటి మైండ్ పాడవుతుంది. పెద్ద యుద్ధం చేసినట్టు ఉంటుంది అది. అందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసిన. అనుష సిస్టర్కి ఎన్నోసార్లు చెప్పిన, ఈ సబ్జెక్ట్ ఒకటి అడగక సిస్టర్, ఆమె అదే అడుగుతుంది. దీని మీద 3-4 సార్లు చెప్పిన, ఆమెకి చాలా డెప్త్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్పినాను. కాబట్టి సిస్టర్ నువ్వు దయచేసి నాకు అడగకు, నేను చెప్పాల్సింది అంతా చెప్పేసిన. నీకు ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ డౌట్ వస్తే నాకు అడుగు, నేను పంపిస్తాను నీకు మెసేజ్. అదొక 2-3 సార్లు విను, నువ్వు క్లియర్ అయిపోతావు. లేకపోతే నువ్వు అడిగితే అడుగు, ఫోన్లో అడుగు, అందరి ముందర అడగద్దు. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్, ఈ ఒక్క సబ్జెక్ట్ అనమాట. ఇక వేరేది ఏదైనా కానీ మనము దాన్ని జీర్ణించుకోవచ్చు, కానీ దీన్ని జీర్ణించుకోలేము. సత్యం చెప్పకపోతే ఏమో వర్కౌట్ కాదు, చెప్తే ఏమో ప్రాబ్లం వస్తుంది, పీక మీద కత్తిలకు ఉంటుంది. కాబట్టి ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు దీని మీద నా డౌట్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్లో మీరు అడగండి. నేను పర్సనల్గా లేడీస్ ఇవన్నీ తీసేయాలి, ఇవన్నీ తీస్తేనే నువ్వు పరిశుద్ధురాలివి, ఇదిగో వాక్యం చెప్తుంది అని నొక్కి చెప్పే క్యాండిడేట్ని కాను నేను. అట్లా అని చెప్పి నేను బంగారం వేసుకునే క్యాండిడేట్ని కూడా కాను. నాకు ఇష్టం లేదు, నేను వేసుకోను అంతే. ఎన్నో విలువైనవి వదిలేస్తున్నాం, అదేంది పెద్ద బోడీ బంగారం, అది వదిలేస్తాం మనం. రైట్, చాలా సంతోషం. మరి మంచి విషయాలు జ్ఞాపకం చేసారు. నేను సారీ అని ఎప్పుడు కూడా ఇంకా అడగను. అంటే బాబు గారి విషయంలో నాకు ప్రేరేపణ ద్వారా అలా మనసు స్థిమితంగా అనిపించాలి, నేను అడిగినంత ఎప్పుడు కూడా ఈ డౌట్ అడగను. నేను సారీ అని ఎప్పుడు కూడా నా అంతటి నేనే తెలుసుకుంటాను, ఇంకా బైబిల్ ఎక్కువగా దేవుని అడిగి. మీరు అడిగితే అడగండి, నాకు మామూలుగా ఫోన్లో అడగండి, కానీ అందరి ముందు అడగకండి. ఇది ఒకటి ఎందుకంటే అందరికీ డిస్టర్బ్ అయిపోతారు. కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సారీ అండి, థ్యాంక్ యూ, బాయ్, రేపు కలుస్తాను. ఏమన్నా ఈ విషయం గురించి డిస్కస్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే సారీ, క్షమించండి. అట్లేం లేదు అక్క. ఇప్పుడు మీరు అడగకపోయినా వేరే వాళ్ళు అడుగుతారు, అట్లేం లేదు. అడిగితేనే తెలుస్తుంది మనకు కూడా. మీరేం తప్పేం అడగలేదు కదా, మీకు అర్థమైంది, మీరు అడిగిర్రు, మీకు ఆ డౌట్ ఉంది కాబట్టి మీరు అడిగారు. దేవుడు సృష్టించాడు కదా వీటన్నిటిని, మరి తన పిల్లల్ని అనుభవించమని కదా ఇక్కడ పెట్టింది భూమి మీద అనేసి ఆ ఉద్దేశం. అలాగే నేనేం అలంకరించుకోను, మీకు తెలుసు, మీరు నన్ను చూసారు, చాలా సింపుల్ గా ఉంటాను.
అవును అంటే నేను కొంత జీవితాన్ని చూశాను బ్రదర్. అవును. అంటే ఇట్లా నువ్వు అన్ని తీసేసేటట్టయితే చర్చికే వెళ్ళొద్దు, ఆ దేవుడికి ప్రార్థనే చేయొద్దు అని చెప్పేసి మా వాళ్ళే ఆంక్షలు పెట్టారు మా చుట్టాల వాళ్ళకి. అవును నేను కూడా ఫేస్ ఆడవాళ్ళకి. చేసిన అట్లా. నా దగ్గర కూడా చాలా మంది అందుకే నేను దాని గురించి చెప్పాను నేను. ఇప్పుడు కావాలంటే మన యేసుమణి సిస్టర్కి మీరు అడగచ్చు. దాని మీద ఎప్పుడు కూడా నేను అంకుల్ చెప్పలేదు. గారు అంకుల్ గారు చెప్పినట్టు ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు తీసేయాలనుకుంటే వాళ్ళ ఇష్టం, అది అంతే, ఇంట్లో అంతే. వాళ్ళని ఒప్పించుకుని పెట్టుకునే పద్ధతి అది. అలాగని ఎవరు చెప్పారని చెప్పేసి అవన్నీ తీసేస్తే దేవునికి ప్లస్ ఇటు అవును పిల్లలకి భర్తలకి ఫ్యామిలీ. దూరం అయి ఫ్యామిలీ ఇట్లా డిస్టర్బెన్స్ అనేవి జరుగుతాయి అన్న ఉద్దేశంతో బైబిల్లో ఉన్నది కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అడిగాను నేను, అంతే. సారీ ఎవరినైనా హర్ట్ చేస్తుంటే. ఇలా మాట్లాడచ్చు పర్లేదు. మాట్లాడకూడదు, డౌట్స్ అడగమన్నారు కాబట్టి